స్టార్ట్ అయిందా? ఓకే. ఎస్, ఏది వచ్చిన రాపన్నా ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేయాలి. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. Now we are going to learn one of the major concept from tense. Already whatever we learned the different concept from tense, this is the one of the major session for your examination. అయితే ఇంతకుముందు మనం ఏవైతే నేర్చుకున్నామో ముఖ్యంగా గమనిస్తే టెన్స్ అనే టాపిక్ నుండి ఇంగ్లీష్ టాపిక్ నుంచి ఇంగ్లీష్ గ్రామర్కే చాలా విలువైనటువంటి టాపిక్. అయితే ఈ టాపిక్ నుండి మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ నుంచి లాస్ట్ సెషన్లో నేను చెప్పాను. సో కాంబినేషన్ ఆఫ్ టెన్స్ విచ్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చూసినా ఖచ్చితంగా కాంబినేషన్ ఆఫ్ టెన్స్ నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, అలాగే చూడ్ ది గ్రామటికల్ సెంటెన్స్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్లు వచ్చినటువంటి వీటి నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం మనం చేయాలి అంటే ఏ విధానంలో మనం సమాధానం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈరోజు సెషన్లో క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. సో ఆర్ యూ రెడీ? ఓకే, ఆర్ యూ రెడీ? Shall we begin the session? Ready? Ready? Good evening, sir. Eagerly waiting for your class. Really? Thank you, Karunakar garu. Okay. So right. In this session we are going to learn Trishula వ్యూహంలో భాగంగా మనం నేర్చుకుంటున్నటువంటి కాన్సెప్ట్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం మ్యాక్సిమం మారథాన్ క్లాసులు నిర్వహించబోతున్నాం మన అకాడమీ త్రూగా. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఓకేనా? సో చూద్దాం. మరి ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే కాంబినేషన్ ఆఫ్ టెన్స్. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ టెన్స్. కాంబినేషన్ ఆఫ్ టెన్స్ అంటే టుడేస్ కాన్సెప్ట్. ఓకే, ఈరోజు కాన్సెప్ట్లో కాంబినేషన్ ఆఫ్ టెన్స్ అంటున్నాం. ఏంటి సార్ ఈ కాంబినేషన్ మీన్స్ వాట్? ఎందుకు ఇది నేర్చుకోవాలి? సో రైట్, ఎందుకు ఇది నేర్చుకోవాలి? కాంబినేషన్ ఆఫ్ టెన్స్ అంటే మనం అనేక పర్పస్లో ఉపయోగిస్తున్నాం. ఏ పర్పస్లో ఉపయోగిస్తున్నామంటే స్టేట్మెంట్ని, రెండు స్టేట్మెంట్ని, ఒకే స్టేట్మెంట్స్ అక్కడ ఏవైతే అక్కడ రెండు స్టేట్మెంట్లు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, ఎన్నైనా స్టేట్మెంట్లు ఉన్నా దాన్ని కలిపి ఒక సెంటెన్స్గా మార్చి ఒక మీనింగ్ఫుల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి, మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాం. మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంటే అయితే ఈ స్టేట్మెంట్లు ఒక రెండు స్టేట్మెంట్లు మనం కలపాలి అంటే ఎటువంటి పదాలని మనం జోడించాలి అంటే ముఖ్యంగా ఎటువంటి పదాలు జోడించాలి అంటే సో మనం దాన్ని కంజంక్షన్ వర్డ్స్ అంటాం. కంజంక్షన్ వర్డ్స్ని లేదా రిలేటివ్ ప్రొనౌన్ని, సో సింపుల్గా రాయాలి అంటే ఇక్కడ ప్రొనౌన్ అని రాద్దాం. సో ప్రొనౌన్ వర్డ్స్, ప్రొనౌన్ లేదా ప్లస్ రాస్తే అన్నీ ఒక దగ్గర వస్తాయి సార్ అంటారు మళ్ళీ. సో అన్నీ కొంచెం క్లారిటీ ఇవ్వాలి మీకు, లేదు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో కంజంక్షన్స్ లేదా ప్రొనౌన్స్ లేదా యాడ్వర్బ్స్ లేదా అడ్జెక్టివ్ అనే పదాలని కలిపి లేదా లింకర్స్ కూడా అందాం. లింకర్స్
ఈ పదాలని కలిపి ఒక వాక్యం లాగా మనం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఒక వాక్యం లాగా ఎప్పుడైతే ఏర్పాటు చేస్తున్నాం, కంజంక్షన్ అంటే తెలుసు, ప్రొనౌన్ అంటే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ కానీ, రెసిప్రోకల్ ప్రొనౌన్ కానీ, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కానీ ఏదైనా కావచ్చు. సో అందుకోసం ప్రొనౌన్. అలాగే యాడ్వర్బ్స్, అడ్జెక్టివ్, లింకర్స్ ఇటువంటి పదాలని మనం కలిపి, అలాగే ప్రపోజిషన్ కూడా వస్తుంది, ఇటువంటి పదాలని కలిపి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మనం రాస్తున్నాం. సో మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో దీంట్లో అనేక రకాల సెంటెన్స్ ఉంటాయి. ఒకటి కండిషనల్కి సంబంధించినటువంటి సెంటెన్స్ ఉంటాయి, వెరీ గుర్తుంచుకున్నామా, కండిషనల్కి సంబంధించినట్టు ఉంటాయి. అలాగే కాంట్రాస్ట్కి సంబంధించినటువంటి సెంటెన్స్ ఉంటాయి, రీజన్కి సంబంధించినటువంటి సెంటెన్స్ ఉంటాయి, రీజన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఉంటాయి, రిజల్ట్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఉంటాయి. ఇలా అనేక రకాలమైన ఎక్సెట్రా అని చెప్పవచ్చు, అనేక రకాలు. ఓకే, అనౌన్స్మెంట్ వాట్ ఐడ్ మేము కండిషనల్ కావచ్చు, కంట్రాస్ట్ కావచ్చు, రీజన్ కావచ్చు, రిజల్ట్ కావచ్చు, ఏదైనా ఒక కండిషనల్ స్టేట్మెంట్ తయారు చేయాలన్నా, కాంట్రాస్ట్కి సంబంధించిన స్టేట్మెంట్ తయారు చేయాలన్నా, రీజన్కి అలాగే రిజల్ట్కి ఏ విధానమైనటువంటి స్టేట్మెంట్ సెంటెన్స్ మనం తయారు చేయలేనా, ఎక్కడున్న పదాలని కంజక్షన్ కానీ, ప్రొనౌన్ని కానీ, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, లింకర్స్ పదాలను ఉపయోగించి రెండు స్టేట్మెంట్ కలిపి ఒక వాక్యంలో నిర్మాణం చేస్తాం. ఇది బేసిక్ ఇంట్రొడక్షన్లో ఉన్నాను, ఇంకా కంటెంట్కి నేను వెళ్ళలే. సో ఈ సెంటెన్స్ స్టేట్మెంట్ కలిపి మనం చేస్తాం. మరి ఎలా సార్ అంటే చూడండి, అప్పుడు రెండు టెన్స్ని మనం తీసుకుంటాం. రెండు టెన్స్లు అంటే మరి టెన్స్లో టోటల్గా ఎన్ని కైండ్స్ ఉంటాయమ్మా? 12 కైండ్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సింపుల్ ప్లస్ ఫ్యూచర్ సింపుల్, ప్రజెంట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. ఈ స్టేట్మెంట్ మనం రాసేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్ మనం రాసేటప్పుడు ఇది కండిషనల్ పర్పస్లో రాయవచ్చు, అలాగే రిజల్ట్ పర్పస్లో రాయవచ్చు, ఓకే, అలాగే కాంట్రాస్ట్ పర్పస్లో రాయవచ్చు, అలాగే మీనింగ్ఫుల్ సెంటెన్స్ పర్పస్లో రాయవచ్చు, లేదా అనేక పర్పస్లో మనం సెంటెన్స్ని రాయవచ్చు, ఇచ్చారు. ఓకే డన్, థ్యాంక్ యూ. సో అనేక పర్పస్లో మనం దాన్ని ఏంటంటే రాయవచ్చు సెంటెన్స్ని. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది, ఇప్పుడు ప్రజెంట్ సింపుల్ ప్లస్ ఫ్యూచర్ సింపుల్. సో అది కండిషనల్లో మనం రాస్తున్నాము, అదే చెప్పాను, కండిషనల్లో మనం రాస్తున్నాము, రిజల్ట్ పర్పస్లో రాస్తున్నాము, రీజన్ పర్పస్లో, ఏ పర్పస్లో రాసినా సో రెండు టెన్స్ని మనం ఉపయోగించి రాయాలి. రాసేటప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఏ సెంటెన్స్ని తీసుకుంటాం, ఏ వర్డ్ని తీసుకుంటాం, ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ ద బేసిక్ నాలెడ్జ్, ఇది బేసిక్ నాలెడ్జ్. ఇప్పుడు దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో రైట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండిమా. సో మొత్తం పైన ఒక 8 టైప్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఫస్ట్ వన్ ప్రజెంట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్ అని చెప్పాను. సో ప్రజెంట్ సింపుల్ వర్సెస్ ఫ్యూచర్ సింపుల్, నాట్ వర్సెస్, ప్రజెంట్ సింపుల్ ప్లస్ ఫ్యూచర్ సింపుల్, ఈ రెండు ప్రజెంట్ సింపుల్ ఏ పర్పస్లో మనం ఉపయోగిస్తున్నాం? సో చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ కండిషన్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తున్నాం, టైం క్లాజ్ గురించి వచ్చేటప్పుడు కూడా ప్రజెంట్ సింపుల్ను ఉపయోగించవచ్చు. మరి ఫ్యూచర్ సింపుల్ అనేది ఫ్యూచర్ రిజల్ట్, అంటే ఎక్కడ కండిషన్ ఉంటే ఎక్కడ రిజల్ట్ ఉంటుంది. నా మాట అర్థమైంది కదా, ఇంతకుముందు మనం డిస్కషన్ చేసాం. సో ఒక స్టేట్మెంట్లో కండిషన్ ఉంటే ఇంకో స్టేట్మెంట్లో రిజల్ట్ ఉంటుంది. మరి ఒక స్టేట్మెంట్లో కండిషన్ ఉండి ఇంకో స్టేట్మెంట్ రిజల్ట్ ఉండాలి అంటే మరి ఎటువంటి స్టేట్మెంట్ అవ్వాలి సార్? వెరీ 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 ఇంపార్టెంట్ మిత్రమా. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఎలా మనం తెలుసుకుందాం సార్ అంటే, సో మీకు క్లియర్గా సెంటెన్స్తో పాటు ఎగ్జాంపుల్తో పాటు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇఫ్ యూ స్టడీ హార్డ్, ఓకే, you will pass the exam. ఇప్పుడు మీరు గమనించారా,
ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ది ఎగ్జామ్. ఈ స్టేట్మెంట్లో మనం ఏం గమనించాం? సో దిస్ ఈజ్ ద వాట్, దిస్ ఈజ్ ద కండిషన్ స్టేట్మెంట్. దీన్ని మనం ఏమంటాం? కండిషన్ స్టేట్మెంట్ అంటాం. దీనిని మనం ఏం చెప్పొచ్చు? రిజల్ట్ స్టేట్మెంట్ అని అంటాము. దిస్ ఈజ్ ద కండిషన్ స్టేట్మెంట్ అండ్ దట్ ఈస్ ద రిజల్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ లేకుండా ఒక స్టేట్మెంట్ మన యూ విల్ పాస్ ది ఎగ్జామ్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఈజ్ హియర్? సో డెఫినెట్లీ ద స్టేట్మెంట్ ఈజ్ డిపెండ్ అపాన్ ది కండిషన్ ఉంటే రిజల్ట్ ఉండాలి, రిజల్ట్ ఉంటే అంటే ఈ రెండు సెంటెన్స్ని మనం ఉపయోగించి ఒక మీనింగ్ రూపంలో ఓకే చెప్పాలి. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. చూడండి, వ్యాన్. సో ఇంతకుముందు నేను ఇఫ్ తీసుకున్నాను, ఇప్పుడు వెన్ తీసుకున్నాను. వ్యాన్ హీ కమ్స్ కామా, చూడండి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వ్యాన్ హీ కమ్స్ వి విల్ స్టార్ట్ ది క్లాస్ అని చెప్పాను. స్టార్ట్ ది క్లాస్. సో ఈ స్టేట్మెంట్లో ఇదైతే కండిషన్ కోసం చెప్పడం జరిగింది. ఇది కండిషన్ లేదు కదా. వెన్ హీ కమ్స్ జనరల్ స్టేట్మెంటే కదా. సో వెన్ హీ కమ్స్, ఇప్పుడు ఏం చెప్పాను? వెన్ హీ కమ్స్ వీ విల్ స్టార్ట్ ది క్లాస్. అంటే హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, కమ్స్ అంటే వర్బ్ 1, వి అంటే సబ్జెక్ట్, విల్ అంటే హెల్పింగ్ వర్బ్, స్టార్ట్ అంటే వర్బ్ 1 ఆబ్జెక్ట్. అంటే ఇది ఫ్యూచర్ సింపుల్ ఉంది, ఇది ప్రజెంట్ సింపుల్ ఉంది, ఇది కూడా ప్రజెంట్ సింపుల్ ఉంది, ఇది ఫ్యూచర్ సింపుల్ ఉంది. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఉంది కాబట్టి. అంటే ఈ రెండు స్టేట్మెంట్లో మీరు గమనించాల్సింది, ఇప్పుడు ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ వస్తుంది సార్, అది మనకు కావాల్సింది. ఎస్, నేను సెంటెన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ హియర్ సెంటెన్స్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఇన్ ది ఎగ్జామినేషన్, హౌ ద క్వశ్చన్ పేపర్ మేకర్ హౌ దే కెన్ క్రియేట్, దే కెన్ కన్స్ట్రక్ట్ ది సెంటెన్స్. ఓకే, ఈ సెంటెన్స్ని ఎలా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి క్వశ్చన్ రూపంలో మనకి ఇస్తారు. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ డేస్ ది ఎగ్జామ్ అంటాడు, బ్రాకెట్లో పాస్ అనేసి ఇచ్చి ఉంటాడు. మనం ఎలా రాయాలి? ఎస్, ఒక స్టేట్మెంట్లో మనకి కండిషన్ కానీ ప్రజెంట్ సింపుల్ ఉంది అంటే ఇంకోటి కూడా ఫ్యూచర్ సింపుల్ అవుతుందని మనం ఆలోచిస్తాం, అలా రాస్తాం. లేదు వెన్ ఎక్కడ వర్బ్ 1 వచ్చింది అంటే ఎక్కడ కూడా వర్బ్ 1తో పాటు రాస్తాం, అది కండిషన్ అవుతుంది. ఇంకో దగ్గర కూడా వర్బ్ 1 అవుతుంది అంటే ఫ్యూచర్ సింపుల్ అవుతుంది. సో ఇలా మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంటెంట్కి సంబంధించింది క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ వీ డిజైన్ అవర్ ప్లానింగ్లో ఏవైతున్నా ముందు కాన్సెప్ట్ నేర్పించిన తర్వాత ఇదే కాన్సెప్ట్ నుంచి కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సో ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఉన్నాయి. కాబట్టి ముందు కాన్సెప్ట్ తెలుసుకోవాలి. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ప్రజెంట్ సింపుల్ టెన్స్, ఫ్యూచర్ సింపుల్ టెన్స్ని చూసి మనం ఏం అర్థం చేసుకోగలిగామంటే, సో ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఎప్పుడూ కూడా కండిషన్లో ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. రిపీటెడ్గా ఎగ్జామ్లో వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ సో టైం క్లాస్. సో దిస్ ఇస్ ద టైం క్లాస్. నేను ఒకటి కండిషన్కి ఇచ్చాను, ఇంకో టైం క్లాస్. వెన్ హీ కమ్స్ హీ విల్ అంటే వెన్ ఎప్పుడైతే వచ్చిందో ఇది టైం క్లాస్ అయింది, ఇది క్లాస్ స్టేట్మెంట్ అయింది. ఒకవేళ ఇప్పుడు చదవండి, వీ విల్ స్టార్ట్ ది క్లాస్ వెన్ హీ కమ్స్. ఒకవేళ వెన్ హీ కమ్స్ అనే స్టేట్మెంట్ లేకుండా వీ విల్ స్టార్ట్ ది క్లాస్ అర్థం ఉంది. కానీ ఈ స్టేట్మెంట్ లేకపోతే ఈ స్టేట్మెంట్కి అర్థం లేదు. అంటే క్లాస్కి ఎప్పుడూ కూడా సబార్డినేట్ క్లాస్, ద సబార్డినేట్ క్లాస్ ఆల్వేస్ డిపెండ్ టు ది మెయిన్ క్లాస్. ఇఫ్ ద సబార్డినేట్ క్లాస్ డజంట్ డిపెండ్ ఆన్ ది మెయిన్ క్లాస్, ఇట్ విల్ నాట్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్ సెన్స్. అంతేనా? నా మాట అర్థమైంది అనుకుంటాను. సబార్డినేట్ క్లాస్ ఎప్పుడు కూడా మెయిన్ క్లాస్ పైన ఆధారపడి పరిపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది. ఒకవేళ సబార్డినేట్ మెయిన్ క్లాస్ లేకుండా సబార్డినేట్ స్టేట్మెంట్ కానీ క్లాస్ కానీ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అయితే
ఖచ్చితంగా మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ పడుతుంది. కానీ మెయిన్ క్లాజ్ దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం, ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఇది ఇండిపెండెంట్, ఇది దేనిపైన ఆధారపడకుండా పరిపూర్ణమైన అర్థాన్ని తెలియజేస్తుంది. ఇది మనకి కావాల్సింది. కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు వీలైతే నోట్ పేపర్ కానీ బుక్లో ఏమైనా మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నా లేదా మొబైల్లోనే నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. ఎప్పుడైనా ప్రజెంట్ సింపుల్ అనేది కండిషన్లో ఉంటుంది, ఫ్యూచర్ సింపుల్ అనేది రిజల్ట్లో ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనమ్మా, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ ఏమైనా ఉంది అంటే ఇది కండిషను, ఇది రిజల్ట్. ఈ ఒక్క పాయింట్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి, గుడ్ ఈవినింగ్ అండి. క్లియరా? ఫస్ట్ కాంబినేషన్ క్లియర్ కదా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ప్రెజెంట్ సింపుల్ ప్లస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఏం చెప్పానమ్మా? ప్రెజెంట్ సింపుల్. ఎక్కడ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్, దీని స్ట్రక్చర్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏంటి? సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. సో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? హ్యాజ్ ప్లస్ హ్యావ్ కదా, దీని ఒక స్ట్రక్చర్. వర్బ్ ఎన్నో రూపం? 3వ రూపం. ఇది కదా. అయితే ఈ కాంబినేషన్లో ఎలా నేర్చుకోవాలి సార్? రైట్, ఈ కాంబినేషన్లో డియర్ ఆస్పిరెంట్స్ ఒక విషయం గమనించండి. ప్రజెంట్ సింపుల్ చూడండి, ఆ కాంబినేషన్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రజెంట్ సింపుల్ అనేది ఇంతకుముందు ఏం చెప్పాము? కండిషన్ అని చెప్పాము. మరి ఫ్యూచర్ సింపుల్ ఏం చెప్పాము? రిజల్ట్ అని చెప్పాము. చూడండి, ఇక్కడ ప్రజెంట్ సింపుల్ వచ్చేటప్పుడు స్టేట్మెంట్ మారిపోయింది. అన్ని వేళల కండిషన్ ఉండదు, అంటే టెన్స్ కాంబినేషన్ బట్టి దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇది అసలైన విషయం. సో టెన్స్ ఒక కాంబినేషన్, ఏ టెన్స్ దానితో పాటు కలిస్తే, ఇప్పుడు నేను ఉన్నానమ్మా, సింగులర్ ఉంటే బ్యాచులర్ అంటామా. నాకు పెళ్ళి అయిపోయి నా పక్క నా భార్య ఉంటే నన్ను అంకుల్ అని పిలుస్తారమ్మా. చిన్నపిల్లలు చూస్తే సార్ తర్వాత అంకుల్ అని పిలుస్తారు కదా. సో బికాస్ అంటే చూడండి, నేను ఏ పొజిషన్లో ఉంటానో దాన్ని బట్టి నా యొక్క భావాన్ని మారుస్తుంది. అర్థమైందండి? నేను ఎక్కడ ఉన్నాను, సో నేను నా తమ్ముడు పక్కన నిలబడితే నన్ను అన్న అని పిలుస్తాడు. అదే నేను మా అన్యాన్ని పక్కన నిలబెడితే నన్ను తమ్ముడు అని పిలుస్తాడు. అదే నా మేనళ్ళు పక్కన నేను నిలబడ్డాను అనుకోండి, మామి అని పిలుస్తాడు. నా మాట అర్థమైంది కదా? అంటే ఏదైనా ఒక టెన్స్, ఆ టెన్స్ ఇంకొక టెన్స్తో పాటు ఇమిడి ఉండేటప్పుడు, ఇప్పుడు చూడండి, ఆడపిల్లలు తను పుట్టేటప్పుడు తను కొంత వయసు వచ్చి చదువుకున్నంత, కొంత వయసు వచ్చినంత వరకు తనకు ఒక ఇంటి పేరు ఉంటుంది. పెళ్ళి అయిపోయి అత్తోరింటికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఇంటి పేరు వస్తుంది. నా మాట అర్థమైంది? ఇలా చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా పేరు మార్పు రావడానికి అదే ప్రజెంట్ సింపుల్ ఒక దగ్గర ఉండేస్తున్నప్పుడు కండిషన్ అయింది, ఇంకో దగ్గరికి వచ్చేటప్పుడు జనరల్ ట్రూత్ అవుతుంది. అదే ఆడపిల్ల ఆ ఇంట్లో ఉంటే సో ఏదో ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది అనుకుంటాను, ఆడపిల్ల కదా. సో అలాగా కన్నూరు గారి ఇంట్లో ఉంటే ఒక రేంజ్, అత్తోరు ఇంట్లో ఉంటే కోడలు. సో ద వే ఆఫ్ ది పొజిషన్ వీ హ్యావ్ టు లెర్న్. అందుకోసం అక్కడిది ఎక్కడ లింకప్ చేయకూడదు. సో అందుకోసమే తన పెళ్ళి అయ్యి అత్తోరింటికి వచ్చిన వెంటనే తన ఐడెంటిటీని మార్చుకుంటుంది. అలాగా సెంటెన్స్ తను ఎవరితోని ఇమిడి ఉంటుందో అప్పుడు దాన్ని బట్టి దాని యొక్క భావం మారుతుంది. అదే ప్రజెంట్ సింపుల్ ఇంకొక దగ్గర ఉండేటప్పుడు కండిషనల్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్తో పాటు కలిసి వచ్చేటప్పుడు, నా మాట అర్థమైందా? ప్రజెంట్ పర్ఫెక్ట్తో పాటు కలిసి వచ్చేటప్పుడు ఏమైంది? జనరల్ ట్రూత్ అయింది. ఇది కావాలి మనిషికి. మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటున్నాం, ఓకే, ఐ అక్సెప్ట్ దట్. ఏ రూపంలో ఎవరైనా మిమ్మల్ని కాంబినేషన్, ఈరోజు ప్రసన్న సార్ ఇంగ్లీష్ క్లాస్ ఎవరైనా లైవ్కి రాలేదు, ఏం నేర్చారు? ప్రసన్న సార్ ఏం నేర్పించారా? ఈరోజు గౌడ సార్ క్లాస్కి వచ్చి కాంబినేషన్ ఆఫ్ టెన్స్ అన్నారు, ఏదో చెప్పారు. ఒక ప్రజెంట్ సింపుల్ ప్లస్ ఒక దగ్గర ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్ అన్నారు. అదే ప్రజెంట్ సింపుల్ ఇంకో దగ్గర ప్రజెంట్ సింపుల్తో ఓ అంతేనా, చాలా సింపుల్, ఇది పెద్ద కష్టమేంటి కాదు. కానీ అదే ప్రజెంట్ సింపుల్ దగ్గర అక్కడ కండిషన్ అన్నాం, ఎక్కడేమో రిజల్ట్ అన్నాం. ఈ డిఫరెంట్ మనకి ఎందుకు ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో రైట్, సో ఇక్కడ జనరల్ ట్రూత్ లేదా రిపీటెడ్ యాక్షన్ కూడా అని చెప్పవచ్చు. ఏం చెప్పవచ్చమ్మా? లేదా రిపీటెడ్ యాక్షన్ అని కూడా చెప్పవచ్చు.
మరి పర్ఫెక్ట్కి యాక్షన్ కంప్లీటెడ్ రీసెంట్లీ ఆర్ ఎఫెక్టెడ్ టిల్ నౌ అని చెప్పవచ్చు. అంటే యాక్షన్ కంప్లీటెడ్ రీసెంట్లీ అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడే ఆ పని పూర్తి అయిందని తెలియజేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు రాద్దాం, దీనికి ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇస్తాను. స్టేట్మెంట్ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, she works in Hyderabad. చూడండి, she works in Hyderabad, కామా, ఓకే కామా రాయకుండా she works in Hyderabad. చూడండి, అండ్ ఇప్పుడు వర్క్స్ అనేది ఏంటైంది, verb 1. అంటే ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది. she works in Hyderabad and she has completed and she has completed many projects. హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుంది కదమ్మా, బాగలేకపోతే కాస్త అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా. సో రైట్, she works in Hyderabad. సో ఈ స్టేట్మెంట్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, I teach English. చూడండి, I teach English and I have helped many students. మన గురించి దెబ్బ కాదండి, సెంటెన్స్ బొరక వచ్చింది, ఒక సెంటెన్స్ రాసేసాను అంతే. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి అమ్మా. ఇప్పుడు సో ది స్టేట్మెంట్ ఈజ్ ద వాట్, ప్రజెంట్ సింపుల్ టెన్స్ బికాస్ ఆఫ్ వర్బ్ ఈజ్ ఏ 1, రైట్. ఇక్కడ she has completed, has is the helping verb, completed is the verb 3 and many project is the object. సో ఈ స్టేట్మెంట్ మనం రాసేటప్పుడు ఇక్కడ ఏంటైంది చూడండి, జనరల్ ట్రూత్, ఓకే, తను హైదరాబాద్లో ఉంది. she work, తను ఎక్కడ పనిచేస్తుంది, హైదరాబాద్లో పనిచేస్తుంది. అండ్ she has completed many, తను ఈ మధ్య కాలంలో అనేక రకాల ప్రాజెక్టులు తను కంప్లీట్ చేసింది కదా. సో ఎక్కువ she has completed many projects she has completed. ఈ మధ్య కాలం రీసెంట్లీగా తను ఎక్కువ ప్రాజెక్టులు కంప్లీట్ చేసిందని తెలియపరిచాం. సో ఇన్ దిస్ స్టేట్మెంట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. సో అనదర్ స్టేట్మెంట్ చూడండి, I teach English. టీచ్ అంటే ఏమో verb 1. సో I teach, this is the subject. I teach verb 1, this is the object. I teach English, this is the present simple. And I have subject, have is the helping verb. So helped is the verb 3, these are the object. I have helped many students. నేను ఇంతవరకే చాలామంది విద్యార్థులకు హెల్ప్ చేశాను చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థులు పిఆర్ అకాడమీ ద్వారా లబ్ధి పొంది ఉద్యోగాలు పొంది మన 33 జిల్లాలో ప్లస్ హైకోర్టులో ఉద్యోగం సాధించి సుస్థిరంగా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క స్టూడెంట్తో కూడా నేను ఇంటర్వ్యూ నిర్వహించడం కానీ, లేదంటే వాళ్ళ ఫోటో కానీ నేను వాడుకోవడం కానీ, లేదా వారి యొక్క ఇమేజ్ని నేను వాడుకోవడం కానీ, నా కోర్సు గురించి చెప్పి నా పిల్లలు ఎంతమంది ఉద్యోగం వచ్చింది సెల్ఫ్ డబ్బా కొట్టడం మన యూట్యూబ్ ఛానల్లో ఇంటా వంట లేదు. పిల్లవాడికి తెలుసు, నాకు తెలుసు. ఆ పిల్లవాడే ఎవరైతే జాబ్ సాధించారో ఇంకా కొంతమందికి చెప్తున్నారు తప్ప నేను ఏనాడు ఏ ఒక్క స్టూడెంట్ ఉద్యోగం వచ్చిందని నేను మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా నేను వాడలేదు. చూడండి, యూట్యూబ్లో కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. అంటే పిల్లలు, సార్ మీ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, ఒక వాట్ ఎవర్ దే మీన్. సో అవన్నీ నేను ఎప్పుడు కూడా ఉపయోగించాను. బికాజ్ ఆఫ్ I know and I depend on my ability. నా ఎబిలిటీ పట్ల నాకు నమ్మకం ఉంది, నా ఎబిలిటీ పైన నేను ఆధారపడుతున్నాను కాబట్టి. అండ్ దెర్ ఈజ్ ఎ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ. మీరు మంచివాళ్ళు,
నాకెందుకు భయము, నా గురించి నేను ఎందుకు బూస్టింగ్ చేసుకోవాలి, నో నీడ్. బట్ కొంతమందికి అది ఆకర్షణ ఉంటుంది కదా సార్, చేస్తే మంచిది కదా, ఓకే రైట్. వాడికి ఉద్యోగం వచ్చిందని నాకు వచ్చేస్తుందా, కాదు కదా. నా వ్యవస్థలో ఒక అబ్బాయి ఏ అనే అబ్బాయికి వచ్చింది, బి అనే అబ్బాయికి వచ్చేస్తుందా చదవకుండా, రాదు. మరి చదివితే కదా వస్తుంది, ఆ చదివేది ఇప్పుడు చదివిస్తే వస్తుంది కదా. మరి వాడిని ఎందుకు నేను పాయింట్అవుట్ చేయాలి, వాడికి ఉద్యోగం వచ్చింది, వాడికి వచ్చింది మా వ్యవస్థలో, అదేమవుతుంది. నా కోర్సులు ఇంకొంచెం సెల్లింగ్ అవుతుంది తప్ప దానివల్ల మీకు ఏడు ప్రయోజనం లేదు. సో దానివల్ల మీకు ప్రయోజనం లేనప్పుడు నాకెందుకు, నా మాట కదండి, మీకు దానివల్ల ప్రయోజనము లేనప్పుడు మరి నాకెందుకు, అది వేస్ట్ కదా. సో అందుకోసం నేను ఎప్పుడు చేసుకోను. సో ఐ టీచ్ ఇంగ్లీష్ అని చెప్పా. సో ఇన్ దిస్ స్టేట్మెంట్ దిస్ ఈస్ ద కాల్డ్ జనరల్ ఇంగ్లీష్. నేను ఏ సబ్జెక్ట్ చెప్తున్నాను, సో దిస్ ఈస్ ద జనరల్ ట్రూత్. ఆ రిపీటెడ్ ఎక్షన్ డైలీ క్లాస్ మనం చేస్తున్నాము, డైలీ క్లాస్ చేస్తున్నాను. ఐ హ్యావ్ హెల్ప్డ్ మెనీ స్టూడెంట్స్. చాలామంది అడుగుతారు సార్ ఇంగ్లీష్ ఎంత చదివితే అర్థం కాదు, ఎలా చదవాలి, వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎలా చదవాలి, ఎలా నా టార్గెట్ ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలి, నాకు కొంచెం గైడ్లైన్స్ ఇవ్వండి. ఓకే, వెల్ అండ్ గుడ్, నా మాట అర్థమైందా. సో దిస్ ఇస్ ద థింగ్, ఇటువంటిది అని. అందుకోసం రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్, ఈ రెండింటిని కలియక వల్ల మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఇస్ ద వాట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హోప్ యూ అండర్స్టాండ్. అయితే ఎక్కడ కాంబినేషన్, మొదటిది కాంబినేషన్ ఏంటమ్మా, కండిషన్ ప్లస్ రిజల్ట్. ఎక్కడేంటంటే జనరల్ ట్రూత్ లేదా రిపీటెడ్ యాక్షన్, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్, రీసెంట్లీ కంప్లీట్ రిపీటెడ్ యాక్షన్, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్. ఎక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ రిపీటెడ్ యాక్షన్, సింపుల్గా రిపీటెడ్ యాక్షన్ ఇది మనకి అవసరం. రిపీటెడ్ యాక్షన్, నెక్స్ట్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్, కంప్లీటెడ్ యాక్షన్ అంటే దీన్ని ప్రజెంట్ సింపుల్లో వాడుకుందాం, దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో. ఈ ఒక్క పాయింట్ ఎక్కడ గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇలా ఇచ్చేటప్పుడు మీకు ఎక్కడైనా రిపీటెడ్ యాక్షన్ కనిపించిందా, ఇంకొక స్టేట్మెంట్ దేంట్లో ఉంటుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. లేదా ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ కండిషన్లో కనిపించిందా, ఇంకోటి రిజల్ట్లో ఉంది. ఇది టెక్నిక్, ఇది ట్రిక్, ఇది నేర్చుకోవాల్సిన పాయింట్, ఇది మీరు అండర్లైన్ చేయాల్సిన పాయింట్, ఇది మీరు రాసుకోవాల్సిన పాయింట్, ఇది మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ మిత్రమా. ఇలా నేర్చుకుంటే రానున్న ఎగ్జామినేషన్లో మిత్రమా మీదే పైచి, మిమ్మల్ని ఎవ్వడు వెనక్కి నెట్టి వాడు ముందుకెళ్ళే అవకాశమే లేదు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. సో రైట్. సో అందుకోసమే ఇక్కడ వెరీ వెరీ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్ అన్నాం. పాస్ట్ సింపుల్ అంటే సబ్జెక్టు ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. దీని ఒక హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుందమ్మా, వాజ్ కానీ వర్ కానీ. వర్బ్ ఎన్నో రూపం, 4 రూపం వస్తుంది, అంటే ఇంక్ ఫామ్లో వస్తుంది, అంతే కదా. సో రైట్, పాస్ట్ కంటిన్యూస్ ఎక్కడ ఉపయోగిద్దాం, ఎస్ ఆన్ గోయింగ్ యాక్షన్ ఇన్ పాస్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఏమన్నాను, ఆన్ గోయింగ్ పాస్ట్ అంటే గతంలో జరుగుతున్న విషయాల గురించి తెలియపరిచేటప్పుడు ఆన్ గోయింగ్ యాక్షన్ అని అంటాము. గతంలో జరుగుతుంది, కొనసాగింది, ఎప్పుడు గతంలో, ఎందుకంటే అది పాస్ట్కి సంబంధించిన పదం కాబట్టి. నెక్స్ట్ మరి పాస్ట్ సింపుల్, ఇక్కడ చూడండి, షార్టర్ యాక్షన్ ఇంటరప్టెడ్ ఇట్ అని చెప్పారు. అంటే ఒక పని పూర్తి అయింది, గతంలోనే ఒక పని పూర్తి అయింది అని తెలియజేసేటప్పుడు దీన్ని మనం ఉపయోగిస్తాం. గతంలోనే ఏది మేడం గారు, ప్లీజ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ వన్స్ అగైన్. ఓకే, ఏ టాపిక్, ఏ పాయింట్ చెప్పండి, ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉన్నది దానికోసమే కదా, ఓకేనా, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ చెప్పండి. ఓకే, ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏ డౌట్ ఉందో చెప్తా. ఏ డౌట్ ఉందో చెప్పండి.
ఇప్పుడు చూద్దాం. ఆన్ గోయింగ్ యాక్షన్ అన్నాం. ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో క్లియర్. ఎగ్జాంపుల్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎటువంటి కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, ఎటువంటి రిలేటెడ్ వర్డ్స్, ఇవన్నీ మీకు ఎలా వస్తాయని మీకు తెలుసు కదా. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, I was studying when. ఎందుకు ఐ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, స్టడింగ్ అనేది వర్బ్ ఫోర్, కాబట్టి వెన్ ఇది టైంకి సంబంధించినటువంటి వర్డ్ కాబట్టి వెన్ అనే పదాన్ని మనం ఇక్కడ జోడించాల్సి ఉంటుంది. వెన్ ఏటమ్మా, ఐ వాజ్ స్టడింగ్ వెన్ మై ఏట రాద్దాం, మై ఫ్రెండ్ కాల్డ్, మై ఫ్రెండ్ కాల్డ్ మీ. ఇప్పుడు చూడండి ఏం రాసిన స్టేట్మెంట్లో. ఇప్పుడు చూడండి, ఐ వాజ్ స్టడింగ్ వెన్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ అని చెప్పాను. ఈ ఎగ్జాంపుల్ని చూసి మీకు అర్థమై ఉంటుంది. సో ఏం చెప్పాను, గోయింగ్ ఆన్ ఏంది, షార్ట్ అండ్ యాక్షన్ ఇంటరప్టెడ్ అనేది మీకు ఏంటి అనేది ఎక్కడ క్లియర్గా అర్థమవుతుంది. పోనీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఓకే, దే వర్ ప్లేయింగ్ cricket. They were playing cricket when they were playing cricket when rain when it started raining అని రాద్దాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్ని గమనించండి. సో దిస్ ఇస్ ద పాస్ట్ సింపుల్ అన్నాం, లేదా దిస్ ఇస్ ద పాస్ట్ సింపులా, దిస్ ఇస్ ద ఏటంటాం, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఎందుకు, గతంలో జరుగుతుంది అంటే దే వర్ ప్లేయింగ్ క్రికెట్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం పడుతునేటప్పుడు వారు ఏం చేస్తున్నారు, ఆడుతూనే ఉన్నారు. అంటే స్టేట్మెంట్ రెండు కూడా ఎక్కడ ఆన్ గోయింగ్ చెప్పేటప్పుడు ఎక్కడ షార్ట్ అనే యాక్షన్ ఉంటుంది, ఎక్కడ పాస్ట్లో అంటే కంప్లీటెడ్ పూర్తి అయిందని తెలియజేస్తుంది. వర్షం స్టార్టెడ్ రైనింగ్, వర్షం ప్రారంభం అయిపోయింది, వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. సో ఆల్రెడీ ప్రారంభం అనేది అక్కడ అయిపోయింది. అర్థమైందా, ప్రారంభం అనేది అయిపోయింది కాబట్టి ఇట్ ఈజ్ ఎ పాస్ట్ యాక్షన్. కానీ వారు ఆడుతూనే ఉన్నారు అంటే ఎక్కడ మీరు గమనించాల్సింది ఆన్ గోయింగ్ యాక్షన్, కంప్లీటెడ్ యాక్షన్. ఇక్కడ రెండు మాట గుర్తుంచుకోండి, ఆన్ గోయింగ్ యాక్షన్ ఓకే, ఇంకోటి కంప్లీటెడ్ యాక్షన్. నేను ఈ మధ్యకాలం నుంచి చాలా సందర్భంలో చెప్తున్నాను, ఎక్కడైనా పాస్ట్ షార్ట్కట్గా ఏం చెప్పాను, పాస్ట్ సింపుల్ టెన్స్ వస్తే మీకు ఏం రాయమని చెప్పాను, టెన్స్ వస్తే ఏం రాయమని చెప్పాను, రెండు రూపాయలు వస్తుంది. ఒకటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అయినా రాయండి, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయినా రాయండి అని నేను చెప్పడం జరిగింది కదా. సో ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో మనం వెళ్ళే కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయి. నేను చెప్పినవన్నీ కూడా అక్షరాల సత్యమే. సో ఇప్పుడు అదే వచ్చింది కదా కాంబినేషన్ టెన్స్లో. పాస్ట్ కంటిన్యూస్లో ఏం చెప్పాను, ఆన్ గోయింగ్ యాక్షన్, కంప్లీటెడ్ యాక్షన్. సో ఇక్కడ పూర్తి అయిందని చెప్తుంది, అక్కడ జరుగుతూనే ఉంది, అది కూడా ఇక్కడ గతంలోనే జరుగుతుంది అని చెప్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ పాయింట్ని. మన టైంకి సంబంధించిన పదం ఇచ్చాము కాబట్టి ఇక్కడ వెన్ అనే ఏడ్ వర్బ్ని ఉపయోగించాము. నేను క్లాస్ బిగినింగ్లో నేను చెప్పడం జరిగింది. సో మనం ప్రొనౌన్ పదాలని ఉపయోగిస్తాం, ఏడ్ వర్బ్ పదాలు ఉపయోగిస్తాం, అలాగే కంజక్షన్ పదాలను ఉపయోగించాం. ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ మోడల్లో ఎండ్ అనే కంజక్షన్ ఇచ్చాను, ఎక్కడేమి ఇచ్చాను, ఎండ్ అనే కంజక్షన్ ఇచ్చాను, ఎక్కడ వెన్ అనే యాడ్ వర్బ్ ఇచ్చాను. అంతకుముందు సో ఎలా మనం ప్రతి ఒక్క దగ్గర ఏ కంజక్షన్ వర్డ్ని ఉపయోగిస్తున్నాం, ఎక్కడ యాడ్ వర్బ్ పదాన్ని ఉపయోగిస్తున్నాం, ఎక్కడ అడ్జెక్టివ్ పదాలను ఉపయోగిస్తున్నాం,
ఇవి మనం గమనిస్తుండాలి. అయితే సెంటెన్స్ ఇచ్చేటప్పుడు మనం ఆన్సర్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే ఎస్ కంప్లీటెడ్ యాక్షన్ అయ్యేటప్పుడు ఇంకో ధర ఆన్ గోయింగ్ యాక్షన్ ఉండాలంటే ఖచ్చితంగా అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉండాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈరోజు కొంచెం లేట్ అవుద్ది, క్లియర్గా నేర్పిద్దాం. నెక్స్ట్ పాస్ట్ సింపుల్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ ఆల్రెడీ వచ్చేసింది. సో పాస్ట్ ఇప్పుడే మనం డిస్కషన్ చేసాం కదా, ఎర్లియర్ యాక్షన్ పాస్ట్ సింపుల్కి మనం ఏముండండు. సో లేటర్ యాక్షన్ ఎర్లియర్ యాక్షన్ చూడండి, దాని కాంబినేషన్ వచ్చేటప్పుడు జస్ట్ కంప్లీటెడ్ అని చెప్పాం, దాని ఆల్రెడీ కంప్లీటెడ్ అన్నాం. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్కి పాస్ట్ సింపుల్ కాంబినేషన్ వచ్చేటప్పుడు పాస్ట్ సింపుల్ అర్థం మారింది, ఓకేనా. కానీ పాస్ట్ సింపుల్తో పాటు పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేటప్పుడు ఇక్కడ అర్థం మారుతుంది. ఎర్లియర్ యాక్షన్ లేటర్ యాక్షన్, పాస్ట్ అక్కడేమో పూర్తి అయిన తర్వాత ఆన్ గోయింగ్ అవుతుంది. నా మాట వినాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో పాస్ట్ సింపుల్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ ఇచ్చేటప్పుడు అక్కడ పూర్తి అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఏమో పూర్తి అని అవుతుంది, ఇంకో స్టేట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడ అలా కాదు, ఒక స్టేట్మెంట్ అయిన తర్వాత ఇంకో స్టేట్మెంట్ జరుగుతుంది, ముందు జరుగుతుంది తర్వాత జరుగుతుంది, రెండు జరుగుతుంది కానీ ముందు వెనక. సో అది ముందు అనేది యాక్చువల్లీ పాస్ట్ సింపుల్ రావాలి, కాదు అలా కాదు. పాస్ట్ సింపుల్ అనేది తర్వాత వస్తుంది, అక్కడ పాస్ట్ సింపుల్ ముందు వస్తుంది, పాస్ట్ సింపుల్తో పాటు కంటిన్యూస్ ఉంటాయి. ఈ డిఫరెన్స్ అనేది మనలో గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ తర్వాత క్లారిటీ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను, మీకు అర్థమైపోతుంది. సో పాస్ట్ సింపుల్తో పాటు ముడిపడేటప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా, పాస్ట్ సింపుల్తో పాటు ముడిపడేటప్పుడు ఇది కంప్లీటెడ్ యాక్షన్ అని తెలియజేస్తుంది, కంప్లీటెడ్ అని తెలియజేస్తుంది. దీంతో పాటు ఇంకోటి ఎక్కడ వచ్చింది, పాస్ట్ కంటిన్యూస్ వచ్చింది. కంటిన్యూస్ అంటే ఆన్ గోయింగ్ అని చెప్పడం జరిగింది. ఇది ఒక టెక్నిక్, పాస్ట్ సింపుల్ వేసెస్ పాస్ట్ కంటిన్యూస్ వచ్చేటప్పుడు. అదే ఇక్కడ కంప్లీటెడ్ అన్నాము, అదే ఎక్కడ ఏటవుతుంది, లేటర్ యాక్షన్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ పాస్ట్ సింపుల్ ఏట్ అవుతుందమ్మా, లేటర్ యాక్షన్ అవుతుంది. ఇక్కడ ఎర్లియర్ యాక్షన్ అంటే బిఫోర్ యాక్షన్ అవుతుంది, ఎర్లియర్ యాక్షన్ అవుతుంది. సో చూసారా, ఈ డిఫరెంట్ అనేది మనం గుర్తుంచుకోగలిగితే వారు ఏ రూపంలో ఇస్తే కాంబినేషన్లో ఈ రెండే ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఎగ్జామ్లో ఈ కాంబినేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎయిదర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, సెంటెన్స్ ఎంబ్రో, వాట్ ఆర్ ఇట్ మేబీ. డై హెడ్ పెన్ సంజయ్ గారు థ్యాంక్ యూ. వినయ్ గారు సెకండ్ పాయింట్ 3 చెప్పాలా? ఓకే డన్, చెప్తాను మేడం, ఖచ్చితంగా నేను చెప్తాను, ఓకేనా. సో బాగా గమనించడం, మనకి ఈ డిఫరెన్స్, ఈ లాజిక్, ఈ అవగాహన లేకపోవడం ఎగ్జామ్లో మనం తప్పు చేస్తున్నాం. ఇంగ్లీష్ గ్రామర్ డిఫికల్ట్ అంటారు, కానీ ఇంగ్లీష్ గ్రామర్ అంత ఈజీ ఇంకొక సబ్జెక్ట్ లేదండి. ఈవెన్ మ్యాథమెటిక్స్ నుంచి కూడా ఈజీనమ్మా. మ్యాథమెటిక్స్లో రూల్స్ మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్, తర్వాత వారికి ఫార్ములాస్ అన్నీ గుర్తుంచుకోవాలి, టేబుల్ గుర్తుంచుకోవాలి, అన్నీ ఎడిషన్ సబ్జెక్ట్ బోర్డ్ మ్యాథ్స్ అంతా గుర్తొస్తే మ్యాథ్స్లో వస్తుంది. మళ్ళీ అర్థమెటిక్ ఒక రీజన్, ప్యూర్ మ్యాథ్స్కి ఒకలాగా ఉంటుంది, మళ్ళీ రీజనింగ్ పడితే వెర్బల్ వేరు, నాన్ వెర్బల్ వేరు. అబ్బో, అయితే ఎవరు సబ్జెక్ట్ ఆడికి ఈజీయే కదా సార్, సబ్జెక్ట్ కాదు, నేర్చుకునే విధానం, దాన్ని స్వీకరించే విధానం. మీరు మ్యాథమెటిక్స్ బై బర్త్ నుంచి మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించారు కాబట్టి ఏ కోణంలో అది నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది, ఆ కోణంలో నేర్చుకున్నారు. ఇంతవరకు ఇంగ్లీష్కి ఆ కోణంలో మీరు ఎప్పుడు ఆలోచించలేదు, మిమ్మల్ని చెప్పినవాడు చెప్పలేదు, మిమ్మల్ని నేర్పించేవాడు నేర్పించలేదు, మీరు ఆ దారిలో వెళ్ళాలని ఆలోచన మిమ్మల్ని కలగలేదు. ఇప్పుడు నేర్పిస్తున్నాడు ప్రసన్న సార్, యూటిలైజ్ ఇట్. ఇప్పుడు నేనేం చెప్పాను, ఎప్పుడైనా మీరు చూడండి 1000 క్వశ్చన్లు చూడండి మిత్రమా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. మరి ఎందుకు ఎన్ని మాటలు, ఒక 1000 క్వశ్చన్స్ చూడండి, అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, కామన్ ఎర్రర్ కావచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఇంకో ఏదైనా 1000 క్వశ్చన్లు చూసినా ఆ 1000 క్వశ్చన్స్ ఈ ఎగ్జాంపుల్ ఈ పైన ఈ 2 కాంబినేషన్స్ వస్తాయి, రాసి పెట్టుకోండి. అంతకంటే ఇంకా ఇంగ్లీష్ గ్రామర్లు ఏం లేవు.
ఈ ఒక్క మాట చెప్తున్నాను, ఈ 1000 క్వశ్చన్స్ చూసినా 1000 క్వశ్చన్ ఈ ఒక్క కాంబినేషన్లో వస్తాయి. ఇదే ఈ 2 కాంబినేషన్లో వస్తున్నాయి క్వశ్చన్స్. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను చూడండి. ఎస్ఎస్సి 977 నుంచి 2025 వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి, జీడీ, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ క్వశ్చన్ పేపర్ అన్నీ నా దగ్గర నేను ప్రిపేర్ అవుతున్నాను. హైకోర్టు, డిస్ట్రిక్ట్ హైకోర్టులో తెలంగాణలో 2018 నుంచి 2025 వరకు జరిగిన పేపర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అన్నిటి ప్రిపేర్ అయ్యాను, అన్ని చూశాను. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నేను మాట్లాడాను. 2011లో టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది టెట్. అప్పటి నుంచి 2025 క్వశ్చన్ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేసిన, అన్నీ టాపిక్ వైజ్ డివైడ్ చేశాను. కాబట్టి నాకు తెలుసు. సో ఈ 1000 క్వశ్చన్స్ కూడా కాంబినేషన్ రూపంలో రావాలంటే ఈ ఒక్క కాంబినేషనే. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే ఇంకొక లేదు. సో ఇంగ్లీష్ గ్రామర్ని నేర్చుకునే విధానం కరెక్ట్ అయితే దీని అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇంకొకటి లేదు. సో ఇప్పుడు ఈ 2 విధాలు మనం నేర్చుకున్నాం. ఆల్రెడీ వీ లర్న్ట్ ఇట్. ఇప్పుడు ఇది నేర్చుకుంటున్నాం. చూడండి దీని టాపిక్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా వీఆర్ ఏబుల్ టు చూజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. ఇవ్వండి సార్, క్వశ్చన్ ఎంత డిఫికల్ట్గా ఇవ్వని, ఆడు ఎంత డెప్త్కి వెళ్తాడు వెళ్ళనివ్వండి, ఐ విల్ ఏబుల్ టు చూజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ అంటారు మీరు. సో నేర్చుకునే ఇంట్రెస్ట్ మీకు ఇంత ఉంటే చాలు మిత్రమా, మొత్తం నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. జస్ట్ అంతే. అయితే ఇప్పుడు ఏంటన్నాం, ఎర్లియర్ యాక్షన్, లేటర్ యాక్షన్ అన్నాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు తెలుసు చెప్పండి. మీకు తెలిసిన ఎగ్జాంపుల్ మీరు ఏమైనా చెప్పండి. తెలుగులో చెప్తారా, ఇంగ్లీష్లో చెప్తారా, అది మీ ఇష్టం. ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్స్ ఒక 2 ఎగ్జాంపుల్ ఇద్దాం. ప్రతిసారి మనం చెప్పాను కదా, మా తాతకి ముత్తాత పుట్టేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది, అది ఇస్తారు సార్. ఓకే రాద్దామా. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. The train had left before. ఏదమ్మా ఎప్పటి నుంచో ఉన్నదే కదా. ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వి రీచ్డ్ ది స్టేషన్. ఓకే, వి రీచ్డ్ ది స్టేషన్. ఓకే, మా తాతకి ముత్తాత పుట్టేటప్పుడు ఎగ్జాంపుల్ అదే, మా తాతగారు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు అదే, మా నాన్నగారు నేర్చుకున్నప్పుడు అదే, నేను నేర్చుకున్నాను. రేపొద్దు నా కొడుకు కూతురు పుట్టినప్పుడు కూడా అదే నేర్పించాలి. మరి ఇంగ్లీష్లో ఇంకొక ఎగ్జాంపుల్ లేదు. అందుకోసం ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్ అంటాను. ఓకేనా. సో రైట్, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూసి జియోస్ మీకు తెలిస్తే రాయండి, మీకు తెలిస్తే చెప్పండి. చూద్దాం. ఆఫ్టర్ she had finished her homework చూడండి. ఆఫ్టర్ she had finished homework, ఓకేనా, her homework నేడు రాద్దాం. she went to sleep. అర్థమవుతుంది కదా హ్యాండ్ రైటింగ్. సో రైట్, ఇప్పుడు మీరు గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. క్లియరా? ఇప్పుడు మీరు గమనించండి క్లియర్గా. చూడండి నేనేం చెప్పాను, ద ట్రైన్ అనేది అక్కడ సబ్జెక్టు, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, లెఫ్ట్ అనేది వర్బ్ 3 కదా, ఇది హెల్పింగ్ వర్బ్. బిఫోర్, సో ఎటువంటి వర్డ్ వచ్చింది అక్కడ, బిఫోర్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ కూడా రాయవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ప్లాట్ఫామ్. ఓకే, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కింద ఇది రాసుకుందాం. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ బిఫోర్ వీ రీచ్డ్ ది స్టేషన్ అని చెప్పారు. ఓకే, అయితే ఏది ఎర్లియర్ యాక్షన్, ఏది లేటర్ యాక్షన్ అవుతుంది, ఇది మనకు కావాల్సింది. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ అని మీరు వెళ్ళడం అని లేటర్ యాక్షన్. నా మాట గమనించారా? మనము వెళ్ళడం అనేది లేటర్ యాక్షన్, అప్పటికే వెళ్ళిపోయింది. వెన్ ద డాక్టర్ అరైవ్డ్, ద పేషెంట్ హ్యాడ్ ఆల్రెడీ ద పేషెంట్ హ్యాడ్ డైడ్.
హెడ్ బకెట్ తెన్నిస్ ఓకే ద పేషెంట్ హ్యాడ్ కిక్డ్ ది బకెట్. ఓకేనా, ఎలా చెప్పవచ్చు జస్ట్ ఫర్ ఫన్నీ. వెన్ ద డాక్టర్ అరైవ్డ్ ఆల్రెడీ ద పేషెంట్ హ్యాడ్ కిక్డ్ ది బకెట్ అంటాం. డాక్టర్ గారు వచ్చేటప్పటికే డాక్టర్ గారు వచ్చేటప్పటికి అంటే డాక్టర్ రావడం అనేది లేటర్ యాక్షన్, పేషెంట్ బకెట్ తనేయడం అనేది బిఫోర్ యాక్షన్. అంటే దాన్నే ఎర్లియర్ యాక్షన్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. సో బిఫోర్ యాక్షన్ ఆఫ్టర్ యాక్షన్ కూడా చెప్పవచ్చు. సింపుల్గా మీరు గుర్తుంచుకోవడం అంటే పాస్ట్ సింపుల్ అనేది ఇక్కడ ఆఫ్టర్ యాక్షన్ మీరు గుర్తుంచుకోవడానికి చెప్తున్నానమ్మా. ఓకే, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది బిఫోర్ యాక్షన్. దీన్నే ఇది మన గ్రామర్ భాషలో మనకి అర్థమైన భాషలు ఎలా చెప్పవచ్చు, అదే మన గ్రామర్ భాషలో ఎలా చెప్పవచ్చు అంటే పాస్ట్ సింపుల్ అనేది లేటర్ యాక్షన్. ఏం చెప్పొచ్చు? లేటర్ యాక్షన్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఏం చెప్పొచ్చమ్మా? ఆర్లియర్ యాక్షన్ అని చెప్పొచ్చు. సో ఈ ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ, సో గుర్తుపెట్టుకోండి. సో చూడండి, లేటర్ యాక్షన్, ఎర్లియర్ యాక్షన్. ఇంకో దగ్గర పాస్ట్ సింపుల్ వస్తుంది, కంప్లీటెడ్ యాక్షన్, ఆన్ గోయింగ్ యాక్షన్. గుర్తుండిపోతుందా? ఓకేనా, ఇది గుర్తుండిపోతుందా? సో రైట్, గుర్తుండిపోతే చాలు, మిమ్మల్ని ఎవ్వడూ ఆపలేడు. సో ఇది కావాలి మనకి, రైటా? వెరీ గుడ్. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ఏమి అనుకోవద్దు, కొంచెం లేట్ అవుద్ది. ఓకేనా? సో ప్లీజ్, ఎందుకంటే వెరీ 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 నాన్న గ్రామర్ మీకు ఎంతోమంది ఉపాధ్యాయులు నేర్పించుంటారు, కొన్ని వందల మంది ఉపాధ్యాయులు మీరు చూస్తుంటారు. మీరు చూడని ఆన్లైన్ ప్లాట్ఫామ్ లేదు, మీరు చూడని ఉపాధ్యాయులు లేరు, తెలియని ఉపాధ్యాయులు లేరు. చాలామంది ఉపాధ్యాయులు చూస్తుంటారు. కానీ ఈ ప్రశాంత్ సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎగ్జామ్కి ఏ విధంగా ఒక పిల్లవాడికి అవసరం ఉంటుందో గతంలో జరిగిన ఎగ్జామినేషన్ అన్నిటిని విశ్లేషించి రాబోయే ఎగ్జామ్లో ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ వస్తుందో ముందే ఊహించి ఆ కాన్సెప్ట్ అన్ని నేర్పిస్తున్నాను. కాబట్టి ఆ కాన్సెప్ట్ నుంచే రాబోయే రోజుల్లో ఎగ్జామ్లు వస్తుంది. కాబట్టి ఓపికతో నేర్చుకుంటే అందరూ సక్సెస్ అవుతారు. అందువల్ల నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నేర్చుకోవాలని పరితపనతో ప్రయత్నించి అనునిత్యం దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి నేను ప్రాధేయపడి అడిగేది ఒకే ఒక మాట. సో ఏంటంటే కలిసి గట్టిగా పోరాడదాం, అది ఎందుకు రాదో చూద్దాం. సో ఎలాగొచ్చి వెళ్ళిపోతే ఇట్స్ ఇంపాసిబుల్. అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రజెంట్ సింపుల్. సో ప్రజెంట్ సింపుల్తో పాటు ఫ్యూచర్ కంటిన్యూస్. ఇంతకుముందు ఆల్రెడీ ప్రజెంట్ సింపుల్ విల్ అండ్ ప్రజెంట్ సింపుల్ కదమ్మా. అయితే ప్రజెంట్ సింపుల్కి మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ టైం క్లాస్ ఫస్ట్ పాయింట్లో చెప్పాను, టైం క్లాస్. ఓకే, మళ్ళీ ఇక్కడ టైం క్లాస్ వచ్చింది. మరి ఫ్యూచర్ కంటిన్యూస్, యాక్షన్ కంటిన్యూయింగ్ ఆన్ ది ఫ్యూచర్ అండ్ గోయింగ్ ఆన్ ది ఫ్యూచర్ టైం. అంటే ఇక్కడ ఆన్ గోయింగ్ ఇన్ ఫ్యూచర్ టైం. అయితే ఇక్కడ క్లాస్తో పాటు వస్తుంది, అంటే టైం క్లాస్తో పాటు ఉన్న వెన్ కానీ ఇటువంటి పదాలతో పాటు రాయవచ్చు. అంటే కండిషనల్ కాదు, టైం క్లాస్ వేరు, కండిషనల్ వేరు. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, కండిషనల్స్ వేరు, టైం క్లాస్ వేరు. సో టైం క్లాస్ వేరు, కండిషన్స్ వేరు, ముందే చెప్తున్నా. సో ఇది అడ్వర్బియల్ క్లాస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రాద్దాం. when you arrive. ఓకే, when you arrive చూసుకోండి. when you arrive I will be waiting. I will be waiting for you. చూడండి, ఇక్కడ వెన్ అనేది ఏమైంది? ఈ పార్ట్ని క్లాస్ అయింది. వెన్ యూ అరైవ్,
ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. సో వెన్ అనేది ఏమైందమ్మా, టైం క్లాజ్ అయింది ఇక్కడ. సో యూ అరైవ్ ఎందుకంటే వర్బ్, దీనినే మనం ఏమంటామంటే ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఇది ఉంది. మరి ఇదో ఐ విల్ బి అనేది హెల్పింగ్ వర్బ్, వెయిటింగ్ అనేది వర్బ్ 4. సో కాబట్టి ఇది దేంట్లో ఉంది, పాస్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. దేంట్లో ఉందమ్మా, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో ఎక్కడ ఏమవుతుంది, ఇది టైం క్లాజ్కి సంబంధించిన వర్డ్, అది ఆన్ గోయింగ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. సో ఇది సింపుల్, దీంట్లో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం అయితే లేదు, చాలా ఈజీగా ఉంటుంది. సో క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా. at 8 PM, ఓకే, at 8 PM గుర్తుపెట్టుకోండి, at 8 PM she will studying. Okay, at 8 PM she will studying while her brother playing games. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లు ఏంటి సార్ మీకు అర్థమైంది చూడండి. at 8 PM అంటే ఒక టైంని డిసైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ టైంని డిసైడ్ చేసి సి విల్ స్టడీయింగ్. సో ఆ టైంలో తను అక్కడ ఆన్ గోయింగ్ యాక్షన్ తెలియజేస్తుంది. at 8 PM సి విల్ బి స్టడీయింగ్, విల్ రాశాను. సో సి విల్ బి స్టడీయింగ్ వైల్ హెర్ బ్రదర్ ప్లేయింగ్. ఏమైందమ్మా, వైల్ హెర్ బ్రదర్ ప్లేయింగ్ గేమ్స్. మరి ఎక్కడ రెండు స్టేట్మెంట్లో ఒక చిన్న తప్పు ఉంది. ఒక స్టేట్మెంట్లో తప్పు రాను, రెండు స్టేట్మెంట్లో తప్పు రాశాను నేను. ఎక్కడ తప్పు రాశాను సార్ మీరు ఐడెంటిఫై చేశారా? సో మీరు గమనించారా, ఎక్కడ ఐడెంటిఫై చేశారు నేను చెప్తారా, ఎక్కడ తప్పు రాశాను చెప్తారా? చూడండి, ఎక్కడ సి విల్ స్టడీయింగ్ అన్నాం, ఎక్కడ ఏం రాయలేదు, బి రాయలేదు. హెర్ బ్రదర్ ప్లేయింగ్ గేమ్స్ అన్నాం, ఎక్కడ తప్పు ఉంది. మరి ఇలా తప్పు ఉంటే అది యాక్షన్ కంటిన్యూయింగ్ టైం క్లాజ్ అయిందా? అవలేదు. సో ఇది టైం క్లాజ్ అవ్వాలి అంటే మొదటిలో 8 PM అనేది ఎక్కడ భవిష్యత్తులో కదా, 8 PM అంటే ఫ్యూచర్ టైం గురించి మెన్షన్ చేసేది. ఇలా మెన్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడ ఏం రాయాలంటే ఫ్యూచర్ కంటిన్యూసే రాయాలి. ఎలా రాయాలమ్మా, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మాత్రమే రాయాలి. ఏది రాయాలి, సి విల్ బీ కదా స్టడీయింగ్. ఓకే, స్టడీయింగ్. ఇప్పుడు ఏమైంది, సి విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్, స్టడీయింగ్ అనేది వర్బ్ 4 అయింది. అంటే ఎక్కడ 8 PM వచ్చింది కాబట్టి ఇది దేంట్లో రాయాలి, మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో రాయాలి. తర్వాత ఎప్పుడైతే తన తమ్ముడు బ్రదర్ ఆడుతున్నాడో తినేం చేస్తుంది, చదువుతుంది. వైల్ హెర్ బ్రదర్, వైల్. సో చూడండి, వెన్ కానీ వైల్ కానీ వచ్చేటప్పుడు మనం ఏం రాయాలి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పడం జరిగింది. పాస్ట్లో ఉపయోగించా, ఫ్యూచర్లో కూడా ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే వెన్ వైల్ అనేది టైం క్లాజెస్ సూచించే పదాలు, అడ్వర్బ్ వర్డ్స్, అది గుర్తుపెట్టుకోండి. హెర్ బ్రదర్ అనేది ఎక్కడ ఏమైంది, సబ్జెక్ట్. మరి ప్లేయింగ్ అనేది వర్బ్ 4 అయింది. మరి వర్బ్ 4 సబ్జెక్ట్ పక్కన వర్బ్ 4 రావాలంటే మళ్ళీ హెల్పింగ్ వర్బ్ రావాలి. మరి ఎక్కడ వచ్చింది హెల్పింగ్ వర్బ్, అక్కడ హెల్పింగ్ వర్బ్ అంటే ఎక్కడ జరిగిన టైం క్లాజ్ ఏది అవుతుంది, అక్కడ ఏది కంటిన్యూ ఆన్ గోయింగ్ యాక్షన్ అవుతుంది, లేదుగా తప్పైపోతుంది కదా. సో కాబట్టి ఇలా ఎప్పుడూ కూడా రాయకూడదు మిత్రమా, ఎక్కడెక్కడ ఎప్పుడూ కూడా రాయకూడదు. అప్పుడు ఏం రాయాలి మిత్రమా, హెర్ బ్రదర్ ప్లేసా, హెర్ బ్రదర్ ప్లేస్ గేమ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి కావాలి. ఈ స్టాండర్డ్ నాలెడ్జ్ మనకి ఉంటే వీ షుడ్ లెర్న్ ఎనీథింగ్. ఓకేనా. సో దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్. టైం క్లాస్ ఎక్కడ గుర్తుంచుకోవాల్సిందే, టైం క్లాస్ ఫ్యూచర్ ఆన్ గోయింగ్ యాక్షన్. ఎక్కడ గుర్తుంచుకోవాల్సిందేటమ్మా, టైం క్లాస్ ఫ్యూచర్ ఆన్ గోయింగ్ యాక్షన్. సో ఇది ఎక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకే, సో రైట్, దట్స్ ఫైన్. నెక్స్ట్
ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్. చెప్పాను కదా ఇది ఆల్రెడీ. ఎస్, కంప్లీట్ రిపీట్ వచ్చింది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్లస్ ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ సింపుల్గా మనం వచ్చేటప్పుడు మళ్ళీ టైం క్లాస్. ప్రజెంట్ సింపుల్గా వచ్చేటప్పుడు ఖచ్చితంగా టైం క్లాస్ వస్తుంది. ఓకేనా? సో మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్గా వచ్చేటప్పుడు యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ ఫ్యూచర్ టైం. ఒక నిర్దిష్టమైన భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో ఆ పని పూర్తి అవుతుందని తెలియజేస్తే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని అంటారు. ఓకేనా? ఒక పర్టికులర్ టైం బిఫోర్ కంప్లీట్ అయితే దాన్ని మనం ఫ్యూచర్ టైం అని అంటాం. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎలాంటి పదాలు ఉపయోగిస్తాం? బై ద టైం. ఓకే, అంతే కదా, కీవర్డ్ నేర్పించాను కదమ్మా. బై ద టైం. ఓకే, బై ద టైం యూ అరైవ్. యూ అరైవ్. సో ఇప్పుడు ఏంటైంది? యూ అనేది సబ్జెక్టు, ఇది వర్బ్ వన్ కామా. ఇప్పుడు ఏంటైంది? ఇది టైం క్లాస్ అవుతుంది. బై ది టైం అనే వర్డ్ ఎక్కడ ఏమవుతుంది? టైం క్లాస్ అవుతుంది. బై ది టైం. ఓకే, యూ అరైవ్. ఎప్పుడు ఏం చేద్దాం? ఫ్యూచర్ పర్ఫెక్ట్ రాద్దాం. ఐ విల్. ఎటు రాద్దాం? ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. కంప్లీటెడ్ ది వర్క్. సో ఇప్పుడు మీరు గమనించండి, కంప్లీటెడ్ ద వర్క్, దిస్ ఇస్ ద వర్బ్ 3. విల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఏం చెప్పాను? బై ద టైం అనే వర్డ్ ఎక్కడైనా వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం? టైం క్లాజ్ వర్డ్ అని చెప్తాం. సో దీన్ని టైం క్లాజ్ అని చెప్తాం. అయితే టైం క్లాజ్ వచ్చేటప్పుడు మనం ఎప్పుడు చెప్పాలి? వర్బ్ 1లో ఉంచాలి. ఎక్కడ మనం గుర్తుంచుకోవాలి? టైం క్లాజ్ వచ్చేటప్పుడు వర్బ్ 1 ప్లస్ రిజల్ట్ వచ్చేటప్పుడు అంటే ఫ్యూచర్లో ఒక నిర్దిష్టమైన సమయంలో కంటే అది పూర్తి అవుతుందని తెలియజేస్తే ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ది వర్క్. మీరు వచ్చేటప్పటికల్లా నా వర్క్ పూర్తి చేసి ఉంటాను అని చెప్పడం. సో ఈ ఒక్క సెంటెన్స్తో పాటు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ వన్. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఫ్యూచర్ సింపుల్ అనేది ఫ్యూచర్ యాక్షన్ ఇప్పుడు కూడా చెప్పాం. అయితే సేమ్ స్టేట్మెంట్ వస్తుంది అంటే ఇక్కడ కొంచెం మార్పు వస్తుంది. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను డైరెక్ట్, ఎందుకంటే స్టేట్మెంట్ సేమ్ వచ్చింది కాబట్టి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటి సార్ ఈ ఎగ్జాంపుల్? మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఐ విల్ గో టు ది ఎయిర్పోర్ట్. ఐ విల్ గో టు ద ఎయిర్పోర్ట్. చూడండి, ఐ విల్ గో టు ది ఎయిర్పోర్ట్, ఇది ఫ్యూచర్ సింపుల్ అయింది. ఐ విల్ గో టు ది ఎయిర్పోర్ట్ after I will have finished all work అని చెప్పాను. ఈ స్టేట్మెంట్ ఏంటైందమ్మా? ఇక్కడ ఫ్యూచర్ సింపుల్గా వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఫ్యూచర్ యాక్షన్ అవుతుంది. భవిష్యత్తులో యాక్షన్ గురించి తెలియజేస్తుంది. ఆఫ్టర్ ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, అన్ని వర్క్ పూర్తి చేసిన తర్వాత తను ఎక్కడికి వెళ్తుంది? పోర్ట్కి వెళ్తుంది. సో దిస్ ఇస్ ద. అయితే మోస్ట్లీ మనం ఏం చెప్పొచ్చు అంటే ఎప్పుడైనా స్టేట్మెంట్ రాసేటప్పుడు ఈ క్రైటీరియా నుంచి చాలా తక్కువ వస్తుంది. మోస్ట్లీ అయితే కాంబినేషన్ నుంచి ఎప్పుడో ఒక సందర్భం వస్తుంది. అయితే ఇది చాలా ఈజీ. ఫ్యూచర్ సింపుల్లో అంటే ప్రజెంట్ సింపుల్కి వచ్చేటప్పుడు మనం టైం క్లాజ్ అన్నాం, కానీ ఇక్కడ ఫ్యూచర్ సింపుల్కి వచ్చేటప్పుడు ఫ్యూచర్ యాక్షన్, అది మన భవిష్యత్తులో ఒక సమయంలో ఆ పని పూర్తి అయితే దాన్ని ఫ్యూచర్ సింపుల్ అంటాం. మరి ఫ్యూచర్ భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయం కల్లా పూర్తి అయితే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాం. సో దిస్ ఇస్ ద. అయితే ఇప్పుడు మనము చాలా పదాలు తెలుసుకున్నాం. సో ఒకటి కాంబినేషన్లో సో మ్యాక్సిమం ఈ 8 కాంబినేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం నేర్చుకున్నటువన్నీ టోటల్గా 8 కాంబినేషన్స్లో. అయితే ఈ 8 కాంబినేషన్లో వచ్చేటప్పుడు ఎగ్జామ్ హాల్లో ఏ పదాన్ని చూసి మనం 8 కాంబినేషన్ చూడండి. ప్రజెంట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్, ఓకే, ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ఓకేనా. అలాగే పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్,
పాస్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్. సో ఇది పాస్ట్కి సంబంధించింది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజెంట్కి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ సింపుల్ ఫస్ట్ వస్తుంది. ఫ్యూచర్ సింపుల్, తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఈ మూడు వచ్చేటప్పుడు కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఫ్యూచర్ సింపుల్తో పాటు ఫ్యూచర్ పర్ఫెక్ట్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్ సింపుల్ వచ్చేటప్పుడు రెండు రకాలు వస్తుంది. ఒకటి ఫ్యూచర్ కంటిన్యూస్, ఇంకోటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో రైట్, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఓకేనమ్మా. ప్రజెంట్ సింపుల్ వచ్చేటప్పుడు చూసుకోండి, ప్రజెంట్ సింపుల్ దగ్గర ప్రజెంట్ సింపుల్ దగ్గర గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ సింపుల్ వచ్చేటప్పుడు ఏటేటి కాంబినేషన్లో వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫ్యూచర్ సింపుల్ ఏడొస్తుందమ్మా, ఒకటేమో ఫ్యూచర్ సింపుల్, ఇంకోటి ఏడొస్తుంది ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ప్రజెంట్ సింపుల్ వచ్చేటప్పుడు. మరి పాస్ట్ సింపుల్ వచ్చేటప్పుడు ఇది మీరు రాసుకోవాల్సిన పాయింట్. పాస్ట్ సింపుల్ వచ్చేటప్పుడు ఒకటి పాస్ట్ కంటిన్యూస్, ఇంకోటేమో పాస్ట్ పర్ఫెక్ట్. సో ఈ కాంబినేషన్ మనం గుర్తుంచుకుంటే చాలు. ఫ్యూచర్కి మనకి అంటే ఫ్యూచర్ సింపుల్లో, ఫ్యూచర్ కంటిన్యూస్లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మూడింటి దగ్గర వస్తుంది. ఫ్యూచర్ సింపుల్ ఏమొస్తుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ వస్తుంది. ఫ్యూచర్ కంటిన్యూస్తో మళ్ళీ ప్రజెంట్ సింపుల్ వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్తో ప్రజెంట్ సింపుల్ వస్తుంది. ఫ్యూచర్ సింపుల్తో మళ్ళీ ఏడు వస్తుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా మనం గుర్తుంచుకుంటే చాలు. ఈ 8 కండిషనల్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఎక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 8 కండిషన్లను చూసి ఈ 8 కండిషన్స్ చూసి అయితే బాగానే ఉంది సార్, మేము ఎలా ఎగ్జామ్ హాల్లో ఏ కండిషన్ వచ్చినప్పుడు ఏ వర్డ్ వస్తుంది చూడండి. ప్రజెంట్ సింపుల్ వర్సెస్ ప్రజెంట్ ఫ్యూచర్ సింపుల్ వచ్చేటప్పుడు ఎటువంటి పదాలతో వస్తుంది అంటే కండిషన్, టైం క్లాస్, ఇవి టైం క్లాస్. కండిషన్ ప్లస్ టైం క్లాస్ గుర్తుందా, గుర్తుండే ఉండాలి. సో ప్రజెంట్ సింపుల్ ప్లస్ ప్రజెంట్, సిన్స్, ఆల్రెడీ, యట్. ఓకే, సో చూసుకోండి ఈ పదాలతో పాటు ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పాస్ట్ సింపుల్ వచ్చేటప్పుడు టైం క్లాస్. ఓకే, బిఫోర్ యాక్షన్, ఆల్రెడీ, ఎర్లియర్ యాక్షన్. సో ఏమంటున్నాం ఆల్రెడీ, బిఫోర్, ఆఫ్టర్ ఇటువంటి. మరి ఫ్యూచర్కి వచ్చేటప్పుడు వెన్ అండ్ వైల్, ఇది టైం క్లాస్. ఎట్ ది టైం, ఇదిగో టైం క్లాస్. బై ది టైం క్లాస్. ఆఫ్టర్, బిఫోర్, ఇది టైం క్లాస్. సో ఈ పదాలని చూసి మనం మోస్ట్లీ కాంబినేషన్ ఆఫ్ సెంటెన్స్లో ఈ పదాలు మాత్రమే వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్. ఓకే, రైట్. ఇది వీలైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ 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 వెరీ. సో క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్దాం. By the time the manager days the employees, days the presentation అని చెప్పారు. కమన్ క్విక్ ఆన్సర్ చేయాలి. నేను ఏం మాట్లాడిన ఇంతవరకు మనం డిస్కషన్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు ఎంత పర్ఫెక్ట్గా రాస్తారనేది మాత్రమే నేను చూస్తాను. ఆన్సర్ చేయాలి. రాజు గారు, ఓకే.
ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానా? సో రైట్, సూపర్. జస్ట్ మీ క్రానికల్స్ అంతేనా? నేమ్ చల్ల సుస్మిత, డి 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 రైట్. గుడ్ 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 గుడ్. చూద్దాం సార్. బై ది టైమ్ ద మేనేజర్ ద ఎంప్లాయీస్ డేస్ ది ప్రజెంట్ అని అన్నారు. అరైవ్డ్ అంటే బై ది టైమ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో ఎక్కడ అరైవ్డ్ అంటే వీ కెన్ అండర్స్టాండ్ దట్ స్టేట్మెంట్ షుడ్ బి రైట్ ఇన్ ఏ పాస్ట్ సింపుల్. సో కాబట్టి రైట్, అరైవ్డ్ రైట్. హ్యాడ్ అరైవ్డ్ రాంగ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3 ఉంది కదా, తప్పు. అరైవ్స్ వర్బ్ అని ప్రజెంట్ సింపుల్ కాబట్టి తప్పు. సో రైట్ అరైవ్డ్, దిస్ ఈజ్ ద రైట్. ఇప్పుడు ఏ కరెక్ట్ అవుతుంది, డి కరెక్ట్ అవుతుంది, రెండిట్లో ఏది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది చూద్దాం. సో ఫినిష్డ్ అనే వర్బ్ 2 ఇచ్చాడు. మళ్ళీ ఎక్కడ పాస్ట్ అంటే వర్బ్ 2 ఉంది, ఎక్కడ హెల్పింగ్ వర్బ్ అండ్ ప్లస్ వర్బ్ 3. ఇప్పుడు చూద్దాం స్టేట్మెంట్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? సో రైట్ స్టేట్మెంట్. బై ది టైమ్ ద మేనేజర్ అరైవ్డ్, ద ఎంప్లాయీస్ డేస్ ప్రజెంట్ డేస్. ఎస్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బై ది టైంని ఉపయోగించేటప్పుడు ఎక్కడ ద ఎంప్లాయీస్ అందరూ ఏం చేశారు? హ్యాడ్ ఫినిషెడ్. ఆల్రెడీ ఆ వర్క్ అనేది కంప్లీట్ జరిగిపోయింది. సో రెండు పాస్ట్ సింపుల్ లేదు. మీరు గమనించారా? ఒకటి పాస్ట్ సింపుల్ ఉండేటప్పుడు ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సో కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ యూ డేస్ దిస్ చాప్టర్ యూ డేస్ ది కాన్సెప్ట్ క్లియర్లీ. ఓకే చూడండి, వెన్ అనే టైం క్లాస్తో పాటు ఇచ్చాడు. సో రైట్, గుడ్ గుడ్ గుడ్. టైం క్లాస్తో పాటు ఇవ్వడం జరిగింది. వెన్ యూ డేస్ దిస్ చాప్టర్ యూ డేస్ ది కాన్సెప్ట్ క్లియర్లీ. ఒకటి ఇది టైం క్లాజ్ వచ్చినప్పుడు ఇంతకుముందు మనం అన్నాం ఏ కాంబినేషన్లో వస్తుందని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఏ కాంబినేషన్లో వస్తుంది టైం క్లాజ్కి వచ్చేటప్పుడు మనకి అర్థమైన టైం క్లాజ్ అనేది ప్రజెంట్ సింపుల్ టెన్స్. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో వర్బ్ 1 రావాలి. సో రీడ్స్ ఉంది, ఎక్కడ రీడ్ ఉంది. హ్యాడ్ రీడ్ రాదు, విల్ రీడ్ రాదు. కాంబినేషన్ యూజ్ఫుల్ అవుతుందా లేదా? సో ప్రజెంట్ సింపుల్లో వస్తుంది ప్లస్ ఓకే ప్రజెంట్ సింపుల్ వస్తుంది. ప్రజెంట్ సింపుల్లో రీడ్ వర్బ్ 1, రీడ్ అనేది వర్బ్. అయితే ఈ రెండిట్లో ఒకటి ప్రజెంట్ సింపుల్ ఉండేటప్పుడు ఇంకోటి దేంట్లో ఉండాలి? ఓకే, ఎక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడు? అండర్స్టూడ్ అని ఇచ్చాడు, అంటే పాస్ట్ సింపుల్ ఇచ్చాడు. ఇంతవరకు ప్రజెంట్ సింపుల్ వర్సెస్ పాస్ట్ సింపుల్ ఏమైనా కాంబినేషన్లు నేను నేర్పించానా? లేదు. కానీ ప్రజెంట్ సింపుల్తో పాటు ఫ్యూచర్ సింపుల్ నేను నేర్పించాను. ఫ్యూచర్ సింపుల్ అనేది ఏ రూపంలో నేర్పించాను? ఒకటి కండిషన్తో పాటు రాసుకోవచ్చు, లేదా క్లాస్తో పాటు కూడా రైమ్ క్లాస్తో పాటు కూడా రాసుకోవచ్చు అని ఫస్ట్ స్టేట్మెంట్లో నేర్పించానా కాదా? మరి అలాంటప్పుడు ఇది ఎందుకు రైట్ రాస్తాము? సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? బి ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎస్. సో ఫ్యూచర్ సింపుల్ అవ్వాలి ఇక్కడ. ఓకేనా? ఇది ఈ కాంబినేషన్ ఇప్పుడు చూసారు కదా, కాంబినేషన్ నేర్చుకోవడం వల్ల ఎంత ఈజీ అయిపోతుంది ఆన్సర్. సో దిస్ ఇస్ ద మ్యాటర్. నెక్స్ట్, ద స్టూడెంట్స్ డేస్ ఫర్ నియర్లీ ఎన్ అవర్ వెన్ ద ప్రిన్సిపల్ ఫినాలీ డేస్ అని చెప్పారు. ద స్టూడెంట్ డేస్ నియర్లీ ఎన్ అవర్, వెన్ అనే ఒక వర్డ్ ఉంది ఇక్కడ. ద ప్రిన్సిపల్ ఫినాలీ డేస్, కమన్ క్విక్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ద స్టూడెంట్స్ డేస్ నియర్లీ ఎన్ అవర్ అంటే ఎన్ఆర్ అనేసి ఇచ్చారు. సో గోయింగ్ ఆన్ యాక్షన్ కదమ్మా, గంట నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అంటే గోయింగ్ ఆన్ కదా. గోయింగ్ అనేటప్పుడు ఏ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం? వర్ వెయిటింగ్. ఇంక్ ఫామ్ ఎక్కడెక్కడ ఉంది? సో హ్యాడ్ వెయిటెడ్ రాదు, వెయిటెడ్ రాదు, హ్యావ్ వెయిటెడ్ రాదు. ఓ సింపుల్గా దొరికింది ఆన్సర్ కదా. ఇంకా ఆలోచన అవసరం లేదు, అంతే. అంటే టెక్నిక్ అంటే మనం కాన్సెప్ట్ తెలిసిపోతే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం ఎంతసేపు మిత్రమా? ఇట్టా పట్టేవచ్చు. సో ఏం చెప్పాను? ఎన్ఆర్ ఫర్ నియర్లీ ఎన్ అవర్ ఆన్ గోయింగ్ ఎనర్జీ, దాదాపు గంట సేపు వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు అంటే ఆన్ గోయింగ్ యాక్షన్ ఉంది. సో మిగతావన్నీ రాంగ్ ఇచ్చాడు. సో రైట్ ఆన్సర్ ఏంటి?
దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కాన్సెప్ట్, దిస్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ కాన్సెప్ట్. బిఫోర్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీరు గమనించండి, వి ఈజీలీ ఐడెంటిఫై టు ఆన్సర్. ఇక్కడ మీకు తెలుగులో దాన్ని ట్రాన్స్లేషన్ చేసి అర్థం ఏమవుతుందో ద స్టూడెంట్స్ ఆర్ ఆతురతతో గంట సేపు అయింది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ప్రిన్సిపల్ చివరికి వచ్చాడో వచ్చినంత వరకు ప్రిన్సిపల్ కోసము విద్యార్థులు ఎదురు చూస్తున్నారు అంటాడు. అక్కడ ఈ సెంటెన్స్ రాదు కదా, ఎగ్జామ్లో ఇదే సెంటెన్స్ ఇవ్వడు కదా, వేరే రూపంలో ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు స్ట్రక్చర్ దీన్ని ఉపయోగించి ఇస్తాడు. స్టేట్మెంట్లో మార్పు ఉంటుంది, స్ట్రక్చర్లో మార్పు రాదు. మా తాతకి ముత్తాత ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు కూడా ఇదే స్ట్రక్చర్ ఉంది. బ్రిటిష్ కంపెనీ ఎప్పుడైతే భారతదేశాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకొచ్చారో అప్పుడు స్ట్రక్చర్ అలాగే ఉంది, ఇప్పుడు కూడా స్ట్రక్చర్ అలాగే ఉంది. స్ట్రక్చర్లో మార్పు లేదు, సెంటెన్స్ అండ్ ఇట్స్ మీనింగ్లో మార్పు వస్తుంది అంతే కదా. దాన్నే నేను నేర్పించాను మీకు. సో వైల్ వీఆర్ గోయింగ్ టు చూజ్ ఆన్సర్, అది ఆన్సర్ చూజ్ చేసేటప్పుడు దాన్ని మనం పట్టుకోవాలంటే ఇలా పట్టుకోవాలి. క్లియరా? సో ఫైన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, బిఫోర్ ద గెస్ట్ డేస్ వి ఆల్ ద డెకరేషన్. సో కమన్, బిఫోర్ అనే వర్డ్తో పాటించాను. ఓకే, నో ప్రాబ్లం. ఆప్షన్స్ కూడా చదువుతాను. బిఫోర్ ద గెస్ట్ డేస్ వి డేస్ ఆల్ ది డెకరేషన్స్ అన్నారు. ఫస్ట్ ఆప్షన్ అరైవ్డ్, హ్యాడ్, కంప్లీటెడ్. టూ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంది కాబట్టి టూ ఆప్షన్స్ ఇచ్చున్నా. బిలో అరైవ్ వర్బ్ 1, కంప్లీటెడ్ వర్బ్ 2. సిలో అరైవ్డ్ వర్బ్ 2, కంప్లీటెడ్ వర్బ్ 2. డి ఆప్షన్ హ్యాడ్ అరైవ్డ్, కంప్లీటెడ్. హ్యాడ్ అరైవ్డ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్, కంప్లీటెడ్. ఇప్పుడు మీరు గమనించండి, బిఫోర్ ద గెస్ట్ అని చెప్పారు. సో హౌ కెన్ యూ విల్ చూజ్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో బిఫోర్ అనే వర్డ్ వచ్చేటప్పుడు మనకి అర్థమైపోతుంది మిత్రమా, కాంబినేషన్ ఏ కాంబినేషన్లో వస్తుంది, పాస్ట్ సింపుల్లో వస్తుంది మిత్రమా. దేంట్లో వస్తుంది? పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్ వచ్చేటప్పుడు రెండు రావాలి, పాస్ట్ కంటిన్యూస్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ. మరి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే వి డేస్ ది డెకరేషన్, ఆన్ గోయింగ్ ఏమైనా ఉందా పాస్ట్లో? పాస్ట్ కంటిన్యూస్ కాదు, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఈజీ 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 రాసేద్దాం. చూద్దాం మరి పాస్ట్ సింపుల్లో అరైవ్డ్ ఉంది, అరైవ్ రాంగ్, అరైవ్డ్ రైట్. అయితే పాస్ట్ సింపుల్ ముందు రాయాలి కదా, ఎస్, కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఇక్కడ హెడ్ కంప్లీట్, ఎక్కడ మళ్ళీ వర్బ్ 2 ఇచ్చాడు, రాంగ్. సో కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. అవునా? 61, 50-50 ఛాన్స్. ఎందుకంటే 80 మార్క్స్కి 64, 70 ఈ రేంజ్లో వచ్చిన వరకు ఉన్నాయి. అయితే ఈసారి పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఉంది కాబట్టి చూడాలి. ఛాన్స్ అయితే ఉంది, హోప్స్ ఉంచని చూద్దాం. ఐడెంటిఫై ది ఎర్రర్. బై ది నెక్స్ట్ వీక్ సి విల్ ఫినిష్ ది ప్రాజెక్ట్ బిఫోర్ ది డెడ్ లైన్ అరైవ్స్. ఓ, బిఫోర్ ది డెడ్ లైన్ అరైవ్, ఈ స్టేట్మెంట్లో ఎక్కడ తప్పు ఉందమ్మా? వన్స్ అగైన్, బై ది నెక్స్ట్ వీక్ సి విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ది డెడ్ లైన్ అరైవ్ అని చెప్పడం జరిగింది. సో ఆప్షన్ ఏ బై ది నెక్స్ట్ వీక్, ఆప్షన్ బి విల్ ఫినిష్, ఆప్షన్ సి బిఫోర్, ఆప్షన్ డి అరైవ్. విచ్ ఆప్షన్ ఈజ్ రాంగ్ అండ్ వై? అయ్యో స్వప్న గారు, ఏం లేదు, అందరం అదే మనం నేర్చుకున్నాం దానికోసమే కదా సార్. గుడ్ ఈవినింగ్ సార్, క్లాస్ మిస్ అయ్యాను. ఏమి చందు, పనికి వెళ్ళావా? మంచి క్లాస్ మిస్ అయిపోయావు, క్లాస్ తర్వాత చూడు, మంచి క్లాస్ ఇది. ఇంకా డెప్త్గా చెప్తే బాగుంటుంది కానీ ఇంకొక 1 అవర్ పట్టుకొని దగ్గర చేశాను. లేదు అంటే ఇంకా ఎగ్జాంపుల్ ఇచ్చి, ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చి, డిఫరెంట్ ప్యాటర్న్లు చెప్తే టైం ఎక్కువ అయ్యాను. సరే, మరి ఏ పార్ట్లో తప్పు ఉంది మిత్రమా? ఐడెంటిఫై చేసేసారా? ఎస్ సార్, ఇక్కడ ఐడెంటిఫై చేసాం. బై ది నెక్స్ట్ వీక్ సి విల్ అరైవ్ అనేసి ఇచ్చాడు. సి విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ది డెడ్ లైన్ అరైవ్స్ అని ఇచ్చాడు. ఓకే, బిఫోర్ ది డెడ్ లైన్ అరైవ్స్, ఎస్.
బిఫోర్ అనే వర్డ్లో ద డెడ్ లైన్ అనేది సబ్జెక్ట్ అయింది, అరైవ్స్ అనేది వర్బ్ 1 అయింది. మన ఇక్కడ వర్బ్ 1 ఉండేటప్పుడు బై ది నెక్స్ట్ వీక్ అనేసి వచ్చారు కదా, సి విల్ ఫినిష్, విల్ వచ్చినప్పుడు పక్కన ఏమి ఇచ్చాడు, వర్బ్ 1 ఫినిష్ అంటే ఫ్యూచర్ సింపుల్ ప్లస్ ప్రజెంట్ సింపుల్ ఇచ్చాడు. రైటా కాదు, రాంగ్. మరి ఏం రాయకూడదు, సో విల్ ఫినిష్ అనేది రాయకూడదు. మరి ఏటి వస్తుంది సార్, రైట్ ఆన్సర్ అవుతుంది సి విల్ హ్యావ్ ఫినిష్డ్ అని రాయాలి. ఏటి రాయాలమ్మా, విల్ హ్యావ్ ఫినిష్డ్ కదా. అంటే ఇక్కడ ప్రజెంట్ సింపుల్ వచ్చేటప్పుడు ఇక్కడ బై ది నెక్స్ట్ వీక్ అనేటప్పుడు ఫ్యూచర్ ఒక నిర్దిష్టమైన సమయాన్ని చూపేటప్పుడు ఎక్కడ ఫ్యూచర్ సింపుల్లో చెప్పకూడదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సో విల్ హ్యావ్ ఫినిష్డ్ అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఫినిష్డ్ అండ్ వర్బ్ 3 కాబట్టి ఇది ఫ్యూచర్ ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. సో దిస్ ఇస్ ద రైట్ అవుట్. ఓకేనమ్మా, వెరీ గుడ్, చాలా మంచి చేశారు, గుడ్ గుడ్ గుడ్. ఇఫ్ ద ట్రైన్, నెక్స్ట్ ఎర్రర్ పార్ట్, ఇఫ్ ద ట్రైన్ విల్ అరైవ్ ఆన్ టైమ్ వీ విల్ అటెండ్ ద మీటింగ్. వన్స్ అగైన్ బాగా వినండి, ఇఫ్ ద ట్రైన్ విల్ అరైవ్ ఆన్ టైమ్ వీ విల్ అటెండ్ ది మీటింగ్ అని చెప్పారు. ఆప్షన్ ఏ ట్రైన్, ఆప్షన్ బి విల్ అరైవ్, ఆప్షన్ సి విల్ అటెండ్, ఆప్షన్ డి మీటింగ్. విచ్ పార్ట్ హ్యాస్ ఎర్రర్, ఫైండ్ అవుట్. అమ్మయ్యా, ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ. ఇఫ్ అంటే కండిషనల్ వచ్చింది కదమ్మా. ఇఫ్ ద ట్రైన్ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, అరైవ్ అని వర్బ్ 1, ఆన్ టైమ్ అన్నాడు. ఎక్కడ వి అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, అటెండ్ అనేది వర్బ్ 1, ది ఆబ్జెక్ట్. అరే రెండిటి దగ్గర హెల్పింగ్ వర్బ్ ఉంది, రెండిటి దగ్గర వర్బ్ ఉంది, అంటే ఏదో ఒక దగ్గర పొరపాటు ఉంది కదా. ఆ పొరపాటు ఏదో ఇప్పుడు పట్టుకుందామా, చూద్దామా. విచ్ పార్ట్ హ్యాజ్ ఎర్రర్, మనకి అర్థమైంది సార్. ఏంటంటే కండిషనల్లో ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ స్టేట్మెంట్లో ప్రజెంట్ సింపుల్ ప్లస్ ఫ్యూచర్ సింపుల్ చెప్పేప్పుడు ఎప్పుడు కూడా కండిషనల్ అనేది ప్రజెంట్ సింపుల్లో మాత్రమే ఉండాలి. రిజల్ట్ చెప్పేటప్పుడు మాత్రం ఫ్యూచర్ సింపుల్లో చెప్పాలి. అంటే హెల్పింగ్ వర్బ్ అనేది ఎక్కడ రైట్, విల్ అటెండ్ ఈజ్ ద రైట్, కానీ ఎక్కడ అనేది రాంగ్. ఏటవుతుంది, ఇఫ్ ద ట్రైన్ విల్ అరైవ్ ఈజ్ ద రాంగ్. ఏమవుతుంది, ఓన్లీ అరైవ్. ఇఫ్ ద ట్రైన్ వి అరైవ్ ఆన్ టైమ్ ఈజ్ ద రైట్. ఇది ప్రజెంట్ సింపుల్లో చెప్పాలి, దాన్ని ఫ్యూచర్ సింపుల్లో చెప్పాలి. సో నెక్స్ట్, ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ హ్యాడ్ రీచ్డ్ ది హాస్పిటల్. ఏమన్నాడు, ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ హ్యాడ్ రీచ్డ్ ది హాస్పిటల్. తప్పు ఉంది. ఆప్షన్ ఏ హ్యాడ్ డైడ్, ఆప్షన్ బి బిఫోర్, ఆప్షన్ సి హ్యాడ్ రీచ్డ్, ఆప్షన్ డి హాస్పిటల్. విచ్ పార్ట్ హ్యాస్ ఎర్రర్. చాలా ఈజీ క్వశ్చన్, ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా ఆన్సర్ కూడా చేయవచ్చు. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్. డాక్టర్ వచ్చేటప్పటికే పేషెంట్ చనిపోయాడు అంటే ఎక్కడ ఎర్లియర్ యాక్షన్ ఏంటి, లేటర్ యాక్షన్ ఏంటి, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎర్లియర్ యాక్షన్ ఏంటి, ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ కదా. అంటే ద డాక్టర్ హ్యాడ్ రీచ్డ్ అని మళ్ళీ చెప్పకూడదు, డాక్టర్ రీచ్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది లేటర్ యాక్షన్, ఇదేమైంది లేటర్ యాక్షన్. ఎందుకు, హాస్పిటల్ డాక్టర్ వచ్చినప్పటికే పేషెంట్ బకెట్ కదా అనేసి వెళ్ళిపోయాడు. సో దిస్ ఇస్ ద, కాబట్టి ఏ పార్ట్లో తప్పు ఉందమ్మా, హ్యాడ్ రీచ్డ్ అనేది రాంగ్ అవుతుంది. మరి ఏమవుతుందమ్మా రైట్ ఆన్సర్. సో హ్యాడ్ రీచ్డ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది, రీచ్డ్, పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. ఓకే, సో రైట్, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, she was completing the report when the light had gone out. Next common error, she was completing the report when the lights had gone out. Another question, option A was completing, option B report, option C had gone out, option D no error అని చెప్పడం జరిగింది. Which part has the wrong?
షీ వాజ్ కంప్లీటింగ్ ద రిపోర్ట్. ఎస్, వెన్ అనే ఒక వర్డ్ వచ్చిందంటే వెన్ అనేది టైంకి సూచించే టైం క్లాస్ కాబట్టి వాజ్ కంప్లీటింగ్ అనేది కరెక్టే. హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫోర్ అంటే పాస్ట్ కంటిన్యూస్లో ఇచ్చాడు. పాస్ట్ కంటిన్యూస్లో వచ్చేటప్పుడు ఏమి నేర్పించాను, ఎక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ ప్లస్ గాన్ అంటే వర్బ్ 3. పాస్ట్ కంటిన్యూస్ వచ్చేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ అని నేర్పించానా? లేదు. ఏది నేర్పించాను? పాస్ట్ సింపుల్ వస్తుంది సార్ నేర్పించారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి మిత్రమా. చెడు కూడా ఆడుకోండి, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. హెడ్ గాన్ అవుట్ అనేది రాంగ్. ఏటి వస్తుంది? వెంట్ అవుట్. సో లైట్స్ ఏం రాయాలి? వెంట్, గోన్ అవుట్ కాదు, వెంట్ అనేది రాయాలి. సో దిస్ ఇస్ ద రైట్ అవుట్. అంటే మనం ఎంత కాన్సెప్ట్ నేర్పించామో ఒక్కసారి మీ యొక్క మాట రూపంలో మీరు చెప్తే తెలుస్తుంది. ఎంత అద్భుతమైన కంటెంట్ నేర్పించానో మీకు అర్థమవుతుంది. అంటే ఒక్కటి దొరికితే ఇంకోటి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అమ్మా. కామనర్ ఫినిష్. చూస్ ది బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అన్నాడు. నో సూనర్ హ్యాడ్ ది టీచర్ ఎంటర్డ్ ది క్లాస్ దెన్ ద స్టూడెంట్స్ బికమ్స్ సైలెంట్ అన్నాడు. హ్యాడ్ ఎంటర్డ్ అనేసి ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఓకే, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లు ఎక్కడ అవసరం ఉంటుంది అన్నాడు. ఓకే, నో సూనర్ హ్యాడ్ ద టీచర్ ఎంటర్డ్. ఎక్కడ ఎంటర్డ్లో తప్పు ఉందా? వాజ్ ఓకే. ఆ ఎంటర్డ్ ప్లేస్లో ఏమొస్తుంది అని అడిగారు ఇక్కడ. నో సూనర్ హ్యాడ్ ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ దెన్ ద స్టూడెంట్ బికమ్ సైలెంట్ అన్నారు. ఎంటర్డ్ ప్లేస్లో హ్యాడ్ ఎంటర్డ్ వస్తుందా, ఎంటర్డ్ వస్తుందా, వాస్ ఎంటరింగ్ వస్తుందా? అంటలైన్ చేయమని చెప్పాను. ఒకటి పాస్ట్. ఓకే చూడండి, నో సూనర్ రాసేటప్పుడు నేను చాలా సందర్భంలో చెప్పాను హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత టీచర్ సబ్జెక్టు వర్బ్ 3వ రూపం వచ్చింది. సో కాబట్టి మిస్టేక్ ఏమైనా ఉందా? లేదు. ద క్లాస్ నో సూనర్ వచ్చేటప్పుడు దెన్ రావాలి ఖచ్చితంగా. ద స్టూడెంట్స్ బికమ్ సైలెంట్. సో రైట్ ఆన్సర్, ఎటువంటి తప్పు లేదు. కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ హీ విల్ చూడ్ ది గ్రామటికల్. ఓకే, ఆఫ్టర్ నో ఇంప్రూవ్మెంట్, చూడ్ ది నో ఇంప్రూవ్మెంట్. ఆఫ్టర్ హీ విల్ కంప్లీట్ ది అసైన్మెంట్ హీ విల్ సబ్మిట్ ఇట్. ఆఫ్టర్ హీ విల్ కంప్లీట్ ది అసైన్మెంట్ హీ విల్ సబ్మిట్ అన్నాడు. సో దీంట్లో ఏమైనా తప్పు? దీనికి ఎలా మనం రాయవచ్చు చూడండి. ఆఫ్టర్ హీ కంప్లీట్ ది అసైన్మెంట్ హీ విల్ సబ్మిట్ ఇటా, ఆఫ్టర్ హీ కంప్లీటెడ్ ది అసైన్మెంట్ హీ సబ్మిట్స్ ఇటా, ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ ది అసైన్మెంట్ హీ విల్ సబ్మిట్ ఇట్టా? ఏ రూపంలో మనం రాయవచ్చు? నో ఇంప్రూవ్మెంటా? 4వ ఆప్షన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సార్ గమనించండి, ఎప్పుడైనా ఫ్యూచర్ సింపుల్ నేను చెప్పేటప్పుడు ఫ్యూచర్ సింపుల్ వచ్చేటప్పుడు ప్రజెంట్ సింపుల్ వస్తుంది కానీ పాస్ట్ సింపుల్ రాదు. బి ఆప్షన్లో చూడండి పాస్ట్ సింపుల్ ఇచ్చాడు, సి ఆప్షన్లో చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చాడు. సో సెంటెన్స్లో తప్పు ఉంది కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ రాదు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ప్రజెంట్ సింపుల్ వర్సెస్ ఫ్యూచర్ సింపుల్. ఎస్, చెప్పాను కదా, క్వశ్చన్స్ దాటి వెళ్ళదు మన దగ్గర నుంచి. ద కంపెనీ హ్యాడ్ లాంచ్డ్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ద కంపెనీ హ్యాడ్ లాంచ్డ్ ది ప్రొడక్ట్ బిఫోర్ దే అడ్వర్టైజ్డ్ ఇట్ అని చెప్పారు. సో ద కంపెనీ హ్యాడ్ లాంచ్డ్ ది ప్రొడక్ట్ బిఫోర్ దే అడ్వర్టైజ్డ్ ఇట్ అని చెప్పారు. సో ఏ పార్ట్లో తప్పు ఉంది? బిఫోర్ అడ్వర్టైజింగ్. చూడండి ఇక్కడ బిఫోర్, ఇక్కడ బిఫోర్ ది అడ్వర్టైజ్డ్ ఇట్కి బిఫోర్ అడ్వర్టైజింగ్ ఇట్, బిఫోర్ దే హ్యాడ్ అడ్వర్టైజ్ ఇట్, బిఫోర్ దే అడ్వర్టైజ్డ్ ఇట్. సో ఈ పార్ట్ని రీప్లేస్ చేయాలి. విచ్ ఇస్ ద ఏ ఆర్ బి ఆర్ సి?
ద కంపెనీ హ్యాడ్ లాంచ్డ్, కంపెనీ అనేది సబ్జెక్ట్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, లాంచ్డ్ అని వర్బ్ 3. ఇది పాస్ట్ సింపుల్లో ఉంది, బిఫోర్ వచ్చింది. దే అడ్వర్టైజ్డ్ ఇట్, దే అనేది సబ్జెక్ట్, అడ్వర్టైజ్డ్ ద వర్బ్ 2. అక్కడ పాస్ట్ సింపుల్ వచ్చి అక్కడ పాస్ట్ పెర్ఫెక్ట్లో ఉంది. అంటే ఇది పాస్ట్ పెర్ఫెక్ట్లో ఉంది మొదటి స్టేట్మెంట్, రెండో స్టేట్మెంట్లో పాస్ట్ సింపుల్ ఉంది. ఏమైనా తప్పు ఉందా? రెండు పెర్ఫెక్ట్గా ఉండేటప్పుడు మరి తప్పు ఎక్కడ ఉంటుంది సార్? సో కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ మనం చూస్ చేయాలి. ఎస్, ఓకేనా? నెక్స్ట్, వైల్ ఐ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్ మై ఫ్రెండ్స్ వాచ్డ్ టెలివిజన్. ఏమన్నామా? వైల్ ఐ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్ మై ఫ్రెండ్స్ వాచ్డ్ టెలివిజన్ అని చెప్పారు. వైల్, ఆప్షన్ ఏ, వైల్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్ మై ఫ్రెండ్స్ వాచ్డ్ టెలివిజన్. While I had prepared for the exam, my friends watched the television. While I prepared for the exam, my friends watched television. No improvement. ఏది రైట్, ఏది తప్పు, ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా సింపుల్. వైల్ వచ్చింది, వైల్ వచ్చింది కాబట్టి ఈజీగా మనం రాయవచ్చు. అంటే కంటిన్యూస్లో చెప్పాలి. ఇది వైల్ వచ్చేటప్పుడు వైల్ ఐఎమ్ కంటిన్యూస్లో చెప్పాలంటే ఎక్కడ ఉంది? ఎక్కడ? వైల్ ఐ ప్రిపేర్ తప్పు, వైల్ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ తప్పు. ఎందుకంటే వైల్ వచ్చేటప్పుడు కంటిన్యూస్గా చెప్పాలి. వైల్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్ మై ఫ్రెండ్స్ వాచ్డ్ టెలివిజన్. సో రైట్ దిస్ ఇస్ ద, ఎందుకు మై ఫ్రెండ్స్ వాచ్డ్ టెలివిజన్ ఈజ్ ద పాస్ట్ సింపుల్ టెన్స్. కాబట్టి ఒకటి పాస్ట్ సింపుల్ ఉండేటప్పుడు ఇంకోటి పాస్ట్ కంటిన్యూస్లో అయినా ఉండాలి, లేదా పాస్ట్ పర్ఫెక్ట్లో అయినా ఉండాలి కదా. సో కాబట్టి ఇది పాస్ట్ పెర్ఫెక్ట్లో ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే వైల్ అని వచ్చింది కాబట్టి. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ 13, చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో నెక్స్ట్ మోడల్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్లో ఏది సరైనది? వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, 4 ఆప్షన్ చదువుతాను వినండి. By the time the police arrived, the thieves escaped. By the time the police had arrived, the thieves escaped. By the time the police arrived, the thieves had escaped. By the time the police arrived, the thieves escaped అని చెప్పాడు. ఇలా 4 స్టేట్మెంట్ ఇచ్చారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్? 13. సో ఇక్కడ ఎవ్వరు తప్పు రాయరు మిత్రమా. సార్ బై ది టైం వచ్చింది, మేమేమి జడ్డి పిల్లలము కాదు. యు ఆర్ వెరీ క్లవర్. ఓకే, ఒకటి పాస్ట్ సింపుల్, ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. ఓకే, మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు, అంతే. ఎక్కడ వర్బ్ 1 వచ్చింది, ఎక్కడ వర్బ్ 3 వచ్చి, ఎక్కడ వర్బ్, ఎక్కడ ముందు పాస్ట్ సింపుల్ ఇచ్చి పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చి తర్వాత పాస్ట్ సింపుల్ ఇచ్చాడు, అక్కడ తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. చూస్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్. ఆప్షన్ ఏ, ఇఫ్ యూ విల్ ప్రాక్టీస్ రెగ్యులర్లీ యూ విల్ ఇంప్రూవ్. ఆప్షన్ బి, ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ యూ విల్ ఇంప్రూవ్. ఆప్షన్ సి, ఇఫ్ యూ ప్రాక్టీస్డ్ రెగ్యులర్లీ యూ ఇంప్రూవ్. ఆప్షన్ డి, ఇఫ్ యూ ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ యూ విల్ ఇంప్రూవ్. ఎక్కడి నుంచి ఇచ్చాడు క్వశ్చన్స్ నాయన? సో సీ ది క్వశ్చన్ ఇన్ 14. రైట్, 14th. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది సార్? ఇఫ్ యూ వచ్చింది, కండిషన్ వచ్చేటప్పుడు వర్బ్ 1 రావాలి సార్. ఇంతకుముందు మీకు చెప్పారు, మాకు గుర్తుంది. ఎక్కడ ప్రాక్టీసెడ్ రాదు, ప్రాక్టీసింగ్ రాదు, ఓకే, హెల్పింగ్ వర్బ్ రాదు, ఓన్లీ వర్బ్ 1 వస్తుంది సార్. బి ఆప్షన్ ఇస్ ద రైట్. ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ యూ విల్ ఇంప్రూవ్. కండిషన్ ఏమో ప్రజెంట్ సింపుల్ ఉండాలి, రిజల్ట్ ఏమో ఫ్యూచర్ సింపుల్ ఉండాలి. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15. She has completed the work before the manager arrived. She had completed the work before the manager arrived. She had completed the work before the manager had arrived. She was completed the work before the manager arrived. సో ఒకటేమో పాస్ట్ సింపుల్ ఉంది, ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. 15th చూడండి. ద మేనేజర్ అరైవ్డ్
అనేది రైట్, ఓకేనా. షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్, బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ బిఫోర్ ద మేనేజర్ అరైవ్డ్. అంటే మేనేజర్ వచ్చేటప్పటికే ఆయన పని పూర్తి చేసుకున్నాడు. ఎర్లియర్ యాక్షన్ లేటర్ యాక్షన్, ఓకే. ముందు ఎర్లియర్ యాక్షన్ రాయాలి, తర్వాత లేటర్ యాక్షన్ రాయాలి ఈ స్టేట్మెంట్లో. ఎవడు తప్పు చేయట్లేదు అబ్బా, మీ గ్రామర్ సూపర్గా వచ్చింది మిత్రమా. రేపటి నుంచి లైవ్ ఆపేద్దామా మరి? ఆపేద్దామా? చాలా బాగా చేస్తున్నానండి. ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ యువర్ ప్రజెంటేషన్. అయితే అక్కడక్కడ కొంతమంది తప్పు చేయడానికి కారణం ఏంటంటే మన రెగ్యులర్ క్లాస్కి రాలేదేమో అనిపిస్తుంది అంతే. రెగ్యులర్ క్లాస్ వచ్చినప్పుడు తప్పు రాయడు. ఆపేద్దామా? బాగా వచ్చిందండి ఇంగ్లీష్ గ్రామర్ నిజంగా. ఫీల్ వెరీ హ్యాపీ. హాయిగా నేను పడుకోవచ్చు, లేదంటే వేరే వర్క్ ఏదైనా ఉంటే, ఇంకా చాలా వర్క్లు ఉన్నాయి ఆఫీస్ వర్క్, ఆ టైంని వేరే దాని మీద ఇంట్రెస్ట్ చూపించవచ్చు. వద్దు సారా, అయ్యయ్యో నో వే అంట. బాగా చేస్తున్నారు సార్, నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. మీరు ఇప్పుడు చేస్తున్న ఇంతకన్నా మరి డిఫికల్ట్ క్వశ్చన్స్ రావు సార్, గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంది మీ ప్రజెంటేషను. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక టీచర్ అయి ఈర్ష్య కలుగుతుంది మీ పట్ల. అంటే ఎంత బాగా చేస్తున్నారు మన పిల్లలు అనేసి ఈర్ష్య. ఏంటంటే ఎవడైనా క్వశ్చన్ ఇంగ్లీష్లో మ్యాక్సిమం 1-2 అయినా తప్పు రాస్తారు. ఎంత బాగా రాస్తున్నారో, సో రియల్లీ మార్వలెస్. ఇంకా మన రెగ్యులర్ క్లాస్కి వచ్చిన వాళ్ళైతే 1-2 కూడా ఏం తప్పు చేయట్లేదు, అంత బాగా. ఫీల్ వెరీ హ్యాపీ. సో అలా ముఖస్తుతి చేయకూడదు విద్యార్థులకి ఎప్పుడంట. అంటే అదేమంటారంటే ద కింగ్ అండ్ టమరిన్ డ్రమ్ అనేది అప్పుడు 10th క్లాస్లో ఉండేటప్పుడు ఉండేది, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు. సో తన అందాన్ని చూసి తనకు అహంకారం వచ్చేటప్పుడు ఎలాగైతే వస్తుందో, మన చదువుని చూసి మనం అహంకారంకి వెళ్ళిపోతామేమోనని ముఖస్థుతి చేయకూడదు. కానీ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, ఎనీ హౌ. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఎట్ 10 PM టుమారో ఐ విల్ ట్రావెల్ టు చెన్నై. ఆప్షన్ బి, at 10 PM tomorrow I will be traveling to Chennai. At 10 PM tomorrow I travel to Chennai. C option. D option చూడండి, at 10 PM tomorrow I have traveled to Chennai అని ఇచ్చారు. సో ఏ at 10 PM tomorrow అనేది మనకి అర్థమైపోయింది సార్. ఇది ఏ ఎక్కడ తెలివిగా సింపుల్గా కంటిన్యూస్గా ఇచ్చాడు కాబట్టి ఈజీగా ఆన్సర్ రాయవచ్చు సార్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు కంటిన్యూస్లో ఉండేటప్పుడు ఏమవుతుంది? ఐ విల్ బి ట్రావెలింగ్ టు చెన్నై సార్. దిస్ ఇస్ ద రైట్. ఫ్యూచర్ కంటిన్యూస్, ఎస్. సో ఎక్కడ పాస్ట్ వచ్చింది, ఎక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది డి, ఎక్కడ ఫ్యూచర్ సింపుల్ వచ్చింది రాంగ్. సో కాబట్టి రైట్ ఆన్సర్, ఓకేనా? దట్స్ ఫైన్. నెక్స్ట్, హార్డ్లీ డేస్ the announcement, days the audience started clapping. Double fill in the blanks. ఇది మీ వల్లే సార్, నేను ఇంగ్లీష్లో చాలా వీక్. నౌ డూయింగ్ గుడ్ సార్. ఇంక్ ఫ్రమ్ రావాలి. అవునా? ఏమో అవన్నీ నాకు తెలియదు. అది ఆ క్రెడిట్ నాదో మీద నా పక్కన పెడితే బాగా ఆన్సర్ చేస్తున్నారు. ఫీల్ వెరీ హ్యాపీ. కొంతమంది అంటే రెగ్యులర్ క్లాస్కి రాకపోవడం, కానీ మన గురించి తెలియకపోవడం, మన లైవ్ సెషన్ గురించి తెలియకపోవడం, మేబీ తప్పు రాయి ఉండొచ్చు. వచ్చి కూడా 1-2 తప్పు రాస్తే అది సహజం, మనకి మనం రెక్టిఫై చేసుకోవడంలో తప్పులేదు. సో హార్డ్లీ డేస్ ది అనౌన్స్మెంట్ అన్నాడు. ఆప్షన్ ఏ హెడ్ మేడ్ వెన్, హెడ్ బీన్ హెడ్. ఇంకోటి బీన్ మేడ్ వెన్. ఆప్షన్ సి వాజ్ మేడ్ దెన్. ఆప్షన్ డి డిడ్ మేక్ వెన్. ఓకే, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ద ఆడియన్స్ స్టార్టెడ్ క్లాపింగ్ అన్నాడు. ఇది పాస్ట్ సింపుల్ ఉంది కాబట్టి ఈజీగా రాయవచ్చు ఆన్సర్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో రైట్ సార్, మాకు అర్థమైంది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. బీన్ మేడ్. హార్డ్లీ హ్యాడ్ ది అనౌన్స్మెంట్, బీన్ మేడ్ ది ఆడియన్స్ స్టార్టెడ్ కంప్లీటా, లేదా వాజ్ మేడ్ దెన్ రైటా, లేదా డిడ్ మేక్ వెన్ రైటా? విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో సి, మేక్ వెన్ అనేది, మేక్ అనేది వర్బ్ 1 పోయింది. మేడ్ వెన్. సో హార్డ్లీ వచ్చేటప్పుడు హార్డ్లీ దెన్ వస్తుందా, హార్డ్లీ వెన్ వస్తుందా? సో హార్డ్లీ వెన్ వస్తుంది కాబట్టి దెన్ పోయింది. సో ఎక్కడ వెన్ ఉంది, ఎక్కడ వెన్ ఉంది. అయితే హ్యాడ్ ద
హార్డ్లీ హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ రావాలి, రెండింటి దగ్గర హెల్పింగ్ వర్బ్ ఉంది. సో హార్డ్లీ హ్యాడ్ ది అనౌన్స్మెంట్ మేడ్ వెన్ ద ఆడియన్స్ స్టార్టెడ్ క్లాపింగ్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? అందరూ 17 చాలామంది ఏ రాశారు, చాలామంది బి రాశారు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే బీన్ మేడ్ వస్తుందండి. బీన్ మేడ్, హ్యాడ్ బీన్. ఓకే, సో దిస్ ఇస్ ద నెక్స్ట్. బై ది టైమ్ ద మీటింగ్ డేస్ ది చైర్మన్ ద ప్రపోజల్, డేస్ ది ప్రపోజల్ అన్నాడు. స్టార్టెడ్ బై ది టైం వచ్చింది అక్కడ చూడండి. ద మీటింగ్ అనేది ఏమవుతుంది, బై ది టైం వచ్చేటప్పుడు ఏం రాయాలి, ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఇది. సో రైట్, బై ది టైం వచ్చింది కాబట్టి పాస్ట్లో మ్యాక్సిమం మనం రాద్దాం. సో ఇక్కడ ఆప్షన్ ఏ స్టార్టెడ్ అప్రూవ్డ్, ఆప్షన్ బి స్టార్ట్స్ విల్ హ్యావ్ అప్రూవ్డ్, ఆప్షన్ సి స్టార్టెడ్ హ్యాడ్ అప్రూవ్డ్, ఆప్షన్ డి హ్యాడ్ అప్రూవ్డ్ అనేసి ఇచ్చాడు. సో ఇక్కడ బై ది టైమ్ ద మీటింగ్ డేస్ అనేసి అన్నారు కాబట్టి సో స్టార్ట్ వర్బ్ 1లో రాదు, హ్యాడ్ స్టార్టెడ్ రాదు, స్టార్టెడ్ ఆప్షన్ ఏలో ఉంది, డీలో ఉంది, సిలో ఉంది. సో ఇప్పుడు చూద్దాం. ద చైర్మన్ డేస్ ప్రపోజల్ అన్నారు. ఒక లేటర్ యాక్షన్ ఎర్లియర్ యాక్షన్ కింద మనం రాయాలి. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, సో దిస్ ఇస్ ద ఓకే లేటర్ యాక్షన్ ఎర్లియర్ యాక్షన్. ఓకే, సో నెక్స్ట్. వెన్ ద పవర్ డేస్ ద ఇంజనీర్స్ డేస్ ఆన్ ది సిస్టమ్ ఫర్ ఆస్ అని చెప్పారు. సో చూడండి, వెన్ వచ్చింది కాబట్టి దీన్ని పాస్ట్ సింపుల్లో రాద్దామా. ఫెయిల్స్ రాదు, హ్యాడ్ ఫెయిల్స్ రాదు, ఫెయిల్డ్ ఏ అయినా అవ్వాలి, సి అయినా అవ్వాలి. ఏలో ఫెయిల్డ్ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇచ్చాడు, బిలో ఫెయిల్స్ వర్క్డ్ ఇచ్చాడు, సిలో ఫెయిల్డ్ వర్క్డ్ ఇచ్చాడు, డిలో హ్యాడ్ ఫెయిల్డ్ వర్క్డ్. సో కాబట్టి ఫెయిల్స్ రాదు, ఫెయిల్డ్ రాదు, ఏ అయినా అవ్వాలి, సి అయినా అవ్వాలి. మరి ద ఇంజనీర్స్ డేస్ ఆన్ ది సిస్టమ్ ఫర్ అవర్స్ అని చెప్పారు కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది, హ్యాడ్ బీన్ వర్కింగ్. ఓకే, వెన్ ద పవర్ ఫెయిల్డ్ ద ఇంజనీర్స్ డేస్ ఆన్ ది సిస్టమ్ ఫర్ అవర్స్, గంటల తరబడి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆన్ గోయింగ్ యాక్షన్ చెప్పాలి. సో కాబట్టి సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ దిస్ ఇస్ ద రాంగ్. నెక్స్ట్. ఇఫ్ ద రీసెర్చర్స్ డేస్ ది డేటా కేర్ఫుల్లీ దే డేస్ మేర్ అక్యూరేట్ రిజల్ట్ అన్నారు. సో అనలైజ్ వర్బ్ 1, అనలైజ్ విల్ అబ్టైన్, అనలైజ్డ్ ఆప్షన్ బి అనలైజ్డ్ అబ్టైన్డ్, ఆప్షన్ సి హ్యాడ్ అనలైజ్డ్ వుడ్ అబ్టైన్, ఆప్షన్ డి అనలైజింగ్ అబ్టైన్ అన్నారు. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సో ఇఫ్ ద రీసెర్చర్, ఇఫ్ వచ్చింది కండిషనల్ కాబట్టి వర్బ్ 1. సో అనలైజ్ వర్బ్ 1, అనలైజ్డ్ రాదు, హ్యాడ్ అనలైజ్ రాదు, అనలైజింగ్ రాదు. సో రైట్ ఆన్సర్ ఏంటండి, ఏలోనే ఆన్సర్ ఉంది. ఓకే, సో మై డియర్ ఆస్పిరెంట్స్, టుడే సెషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఓకే, మంచి కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా బెస్ట్ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎనీ మోర్ క్వరీస్? జూన్ 2nd వీక్లో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి కోర్సు ఎవరెవరు ఎక్కడ బయట తీసుకున్నారో, డిఫరెంట్ మెటీరియల్ చదువుకున్నారు, డిఫరెంట్ ప్లాట్ఫామ్లో తీసుకున్నారు, ఒక వెల్ అండ్ గుడ్. లేదు ఇప్పటికీ కోర్స్ తీసుకోలేదంటే మన దగ్గర తీసుకోండి. సార్ ఆల్రెడీ నేను కోర్స్ తీసుకున్నాను వేరే వేరే ప్లాట్ఫామ్లో, నేను ఇప్పుడు ఏం చేయాలంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది నంబర్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. నంబర్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కడ దొరుకుతుంది, పిఆర్ అకాడమీ దొరుకుతుంది. 75,000 బిట్స్ అయితే ఇస్తున్నాం కేవలం 99 రూపీస్కే, ప్లస్ మోడల్ పేపర్ కూడా ఇస్తున్నాం, అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయా? చేద్దాం శ్రావణ్ గారు, హిస్టరీకి ఎకనామిక్స్ చేద్దాం. త్వరలో నా ప్లాన్ ఉంది అది చేయడానికి. ఓకేనా? డన్. ఓకే, సో థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇంకో సెషను ఉంది అందుకోసమే. సో డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది ప్రీమియర్ వీడియోల రూపంలో చెప్పేస్తాను. ఓకేనా? చూద్దాం, ఇంక రోజు పెంచుదాం. ఎందుకంటే మనకి రోజుకి 3-4 లైవ్లు అవుతున్నాయి మిత్రమా. సో అందుకోసం టైం చాలట్లేదు, వేరే వర్క్ ప్రెజర్ ఉంది, పెంచుదాం. ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత
చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. డన్ బాయ్. గుడ్ గుడ్ గుడ్, మాట్లాడదాం తర్వాత. ఓకే, బాయ్ ఎవ్రీవన్. సారీ, ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. 17th ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓ